బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్, వెల్కమ్ టు మై షో. పోసాని మురళకృష్ణ గారు, నమస్తే సార్. చాలా రోజులుగా మీతో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు కుదిరింది. అయితే ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను చూసింది మీతో షేర్ చేసుకొని ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. 2015-16 ఆ పీరియడ్లో నేను ఎల్లారెడ్డిగూడలో ఉండేవాడిని. రోజు ఇంటి నుంచి బయటికి రాగానే ఒక పెద్ద మిద్ది, ఆ మిద్ది కింద ఎప్పుడు మధ్యాహ్నం పూట ఒక 15-20 మంది పేదవాళ్ళు, కూలీలు, పళ్ళ మార్కెట్లో పళ్ళు అమ్ముకునే తోపుడు బండి వాళ్ళు, ఒక 20 మంది 25 మంది ఎప్పుడు ఆ ఇంటి కింద కూర్చొని మధ్యాహ్నం ఎండకి లంచ్ టైం కాగానే అక్కడికి వచ్చి భోజనం చేసి అక్కడే నీళ్ళు ఉంటాయంట, నీళ్లు తాగేసి ఒక చిన్న కునికి వేసుకొని మళ్ళీ పనులకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇది ప్రతిరోజు రెగ్యులర్గా జరుగుతూ ఉండేది. ఆ మిద్దెం చాలా పెద్ద మిద్ది. ఇంత కోటీశ్వరుడు కూలోళ్ళని, పేదవాళ్ళని ఇంత దర్జాగా ఇంట్లోకి రానిచ్చి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాడు, ఎవరబ్బా ఈయనో అని కొన్ని రోజులు అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఇల్లు పోసాని కృష్ణమురళి గారిది అని తెలిసింది. అవును, అంటే నేను ఒకప్పుడు పేదోడినేగా సార్. నేను రోడ్లప్పుడు తిరిగి ఉండే, ఏమీ లేకుండా మద్రాసు వెళ్ళినోడిని సార్. హైదరాబాద్ వచ్చేనాటికి కోటేశ్వరుడు అయిన వాడిని. అందుకని ఇది శాశ్వతం కాదు, పేదరికం శాశ్వతం కాదు, ఆ కోటేశ్వరుడు శాశ్వతం కాదు. శాశ్వతం ఏదంటే క్యారెక్టర్. సార్, ఎప్పుడు మనం చచ్చిపోయినా మన క్యారెక్టర్ ఏంటి, వీడు మంచోడా బ్యాడ్ ఫెలోడా అని ఎప్పుడు అనుకుంటారు. ఎప్పుడో అల్లూరి సీతారామరాజు గారు ని చంపారు. ఇప్పటికీ మరి దేశభక్తులు ఎందుకంటారు? సార్, డెడికేషను, క్యారెక్టర్. సేమ్ మహాత్మా గాంధీ అయినా కానీ మరొకరైనా కానీ నాకేంటంటే వీడు పేదవాడు, వీడు డబ్బున్నోడితో ఫ్రెండ్షిప్ చేద్దాం, పేదవాడిని హెల్ప్ చేద్దాం అనేది నాకు తెలియని మ్యాటర్స్ అవన్నీ. అంటే మేము ఒకప్పుడు మంచిగా ఉన్నాం సార్, మంచి కుటుంబం. మా నాన్న ప్యాకెట్ ఆడి డబ్బులు అన్నీ పోగొట్టి పూరి గుడిసెలోకి వచ్చాం. యాస్టిస్గా పూరి గుడిసే, తాటాకులు. మరి అట్లున్నా మా నాన్నకు కానీ మా అమ్మకు కానీ నాకు కానీ క్యారెక్టర్ పోలా సార్. మంచి ఇంట్లో ఉన్నప్పుడు కానీ, పూరింట్లో ఉన్నప్పుడు కానీ, రోడ్డు మీద ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఫ్లైట్లో తిరుగుతున్నప్పుడు కానీ ఒకటే మంచి చెడు ఆ రెండే చూస్తా. మా ఇంట్లో మీరు చెప్పినట్టుగా చాలామంది వచ్చేవాళ్ళు. వస్తే ఇక్కడ ఏమన్నా బాగా నేడు ఉండేది మా ఇంట్లో. అవును, ఆ బిల్డింగ్లో చాలా ఎండాకాలంలో కూడా బాగా కూల్గా ఉండేది. ఆ సెల్లార్ కింద, చెట్ల కింద చాలా బాగా అసలు వచ్చేవాళ్ళు. సొంత ఇంట్లో ఉన్నట్టుండేవాళ్ళు. తినేసి అక్కడే కూర్చొని కాసేపు కునుకు పెట్టుకొని గ్రిల్లో ఆనుకొని అట్టా కూర్చొని ఉండేవాళ్ళు. మాకు సంతోషంగా ఉండేది, నాకు కానీ మా వైఫ్ కానీ. అట్లాంటి మాకు తెలియని విషయాలు, పేదవాళ్ళ పో కోటేశ్వరుడా రా వెల్కమ్ అది మాకు చేత కాదు. అక్కడ నాకు అందంగా అనిపించింది ఏంటంటే సార్, అది కోటీశ్వరుడు ఇల్లు, పైగా ఒక సినిమా వాడి ఇల్లు. ఏంటంటే సినిమా వాళ్ళు అంటే ఒక షీల్డ్లో ఉంటారు, మామూలు జనాన్ని లోపలికి రానిరు, ఇలాంటి ఒక అపవాదం ఉంది. బట్ చాలామందికి ఇది తెలియదు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. సో అది నాకు చాలా అందంగా అనిపించింది. అయితే ఈ క్వశ్చన్కి కొనసాగింపుగా సినిమాకి ఆపరేషన్ అనురారెడ్డి సినిమాకి ఇంటర్లింక్ అయ్యేటట్టు ఒక ప్రశ్న ఉంది. ఆపరేషన్ అనురారెడ్డి సినిమా విషయానికి వస్తే దీంట్లో నాన్న సెంటిమెంట్ ఉంది అని చెప్పేసి మీరు ఒక దగ్గర మాట్లాడున్నారు. నాన్న ఎమోషన్ కూడా ఉందని చెప్పేసి. మీ నాన్నగారు అంటే పోసాని కృష్ణమురళి నాన్నగారు సుబ్బారావు గారు పోసాని కృష్ణమురళికి ₹1 ఆస్తి ఇవ్వలేదు. ఒంటి మీద బట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టేశారు. మంచి పేరు ఇచ్చాడు, మంచి కుటుంబం లెగసీ ఇచ్చాడు, నీతి ఇచ్చాడు, నిజాయితీ ఇచ్చాడు. కానీ నాన్న ఏమీ ₹1 కూడా మీకు ఇవ్వలేదు. ఆ నాన్న ఎమోషన్ని క్యారీ చేస్తే కథ రాయాలంటే ఆ నాన్న మీద ఒక ప్రేమ, ఆ గౌరవం అలాగే ఉండాలి కదా. పోసాని కృష్ణమురళి దృష్టిలో నాన్న అంటే ఏంటి? నాకు మా ఇంట్లో నాన్న, మా అమ్మ అంటే ఫస్ట్ చెప్పుకోవాలంటే అమ్మ, నాన్న వాళ్ళు నాకు చాలా హీరోలు సార్. నాన్నకంటే హీరో ఎవరంటే మా అమ్మ. మా నాన్న ఏంటంటే ఇన్నోసెంట్,
అందుకే ఇన్నోసెంట్ అని చెప్పి ఊళ్ళో పేరు సుబ్బారావు వల్ల గోపాల స్వామి అంటూ ఉండేవాళ్ళు. స్వామి గోపాల స్వామి అంటే నిరాడంబరుడు, ఏమి తెలియనివాడు, ఇన్నోసెంటు అనేది ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు. ఏరే గోపాల స్వామి ఎక్కడాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ పేక ఆడుతున్నాడా, పోగొట్టుకుంటున్నాడా, ఆయన పేక ఎవరు నేర్పారో తెలియదు. చిన్నప్పటి నుంచి చాలా మంచోడు, చాలా హానెస్ట్, మందు గిందుకు సిగరెట్లు అట్లాంటివి లేకుండా నీతిగా ఉండేవాడు. ఎవడో నేర్పాడు మా నాన్నకి టైంపాస్ చేసుకుందామని. అక్కడి నుంచి చనిపోయేదాకా ఆ పేకలు వదల్లా. మా అమ్మ బతులాడి మా అమ్మ బాగా ఇష్టం నాన్నకి, ఎవరిని ఒక మాట తిట్టేది కాదు. మా నాన్నే నన్ను అసలు ఒక్క మాట కూడా అందు, నన్ను అసలు అందు. అంటే పెద్దవాడు మంచోడు, వాడు తెలుసు వాడు ఏం చేయాలో తెలుసు. వాడు 10 ఏళ్ల వయసు నుంచి అలాగే ఉంటాడు మనిషి, వాడి గురించి ఏం కామెంట్ చేయొద్దంట మా నాన్నని మా అమ్మ. అట్లా మా నాన్న ఏంటంటే పాపం ఎవరైనా మీరు చెప్పారనుకోండి అదే నమ్ముతాడు. కల్మషం తెలియదు, ఏమి తెలియదు. ఆ ప్యాకెట్ ఆడి డబ్బులను పోగొట్టుకుంటే మా అమ్మ కూడా ఏమల్లా. అంటే ఆ డబ్బులు లేక మా నాన్న తీసుకెళ్ళి విలేజ్లో గుంటూరు జిల్లాలో మోతాడకనే గ్రామం ఉంది, అమరావతి రోడ్డు వెళ్ళి రంభానాథ్ గుడి ఉంటుంది, అమరలింగేశ్వర స్వామి ఆ దారిలో ఉంటుంది మోతాడక అని. అక్కడ మా మేనత్ ఉంటుంది, మా నాన్న చెల్లెలు, వాళ్ళకి పిల్లలు లేరు. మా నాన్న ఏంటంటే ఆ ఊరు తీసుకెళ్ళాడు నన్ను, చిన్నోడిని నేను 7th క్లాస్ చదవాలి, డబ్బులు లేవు, ఫీజు కొట్టాలన్న. అది మా మేనత్త నన్ను చూసి నేను ఉంచుకుంటానులే అన్నయ్య, చదివించుకుంటాను, నువ్వు వెళ్ళిపోవాలి అంటే. మా మేనత్త సంపూర్ణమ్మని, ఆమె చాలా ఉత్తమరాలు, అట్లా చదువుకోగలిగా. డాక్టరేటు ఎంఫిల్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత డాక్టరేటు ఇంకా 6 నెలల్లో అయిపోద్ది. అవుతూ అనగానే నన్ను ఎందుకో ఎవరో పిలిచి నన్ను రైటర్ చేశారు. చేసిన వారు ఎవరంటే ది గ్రేట్ మోహన్ గాంధీ డైరెక్టర్, కర్తవ్యం తీసిన ఆయన, జడ్జిమెంటు, పీపుల్స్ ఎన్కౌంటర్, మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. నేను వద్దన్నా కానీ బలవంతంగా నన్ను రైటర్ చేశారు. చదువుకున్నావు కదా నువ్వు, ఇంకా పరశురాల దగ్గర ఉంటున్నావు, చాలాళ్ళు ఉన్నావు కదా, మరి నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, నీకంటూ కూడా ఉండాలి కదా, ఎన్నాళ్ళు బాయ్గా ఉంటావు, ఎన్నాళ్ళు అసిస్టెంట్గా ఉంటావు. ఒక ఇన్ కేసు పరచు బిజినెస్ నుంచి దగ్గర బయటకు వచ్చినా, ఇన్ కేసు నువ్వు ఫెయిల్ అయినా వాళ్ళు రానివ్వరు అనుకుంటే నా దగ్గర ఉండు, లేదా పిఏపి సుబ్బారావు గారి దగ్గర నేను చెప్తా, ఇక్కడే ఆఫీసులో ఉండు, నేను పైకి వచ్చేదాకా నేను సాగుతా అన్నాడు మోహన్ గాంధీ. అది ఫస్ట్ సినిమాకే, అది పోలీస్ బ్రదర్స్ 100 days ఆడింది. 100 days కంటే అబౌవ్ నాకు మంచి పేరు వచ్చింది. పెద్ద హిట్ అయినా హిట్ ఆ క్రెడిట్ మొత్తం నాకే వచ్చింది. ఇది ఎవడు ఈ పోసారి కృష్ణమూర్తి లేండి అంటే ఆ పరచూరాళ్ళ దగ్గర ఉంటాడు, ఆ బాపరావు పిల్లవాడు వాడే అన్నాడు. వాడు బాపరావుడు కదన్నా, ఆడు కమ్మోడు అని వాళ్ళు తెలుసుకుని నేను ఎప్పుడు చెప్పేవాడు కదా ఎవరికి. ఒకళ్ళైతే పాపం అతను రైటర్, బ్రాహ్మిన్స్ అతను, అంటే ఏమిరా పాపం ఈ కృష్ణమురళి పిల్లవాడు, బ్రాహ్మణ పిల్లవాడు, వాడు కిచెన్ తీసుకొస్తారేంటి, నాన్ వెజ్ తెప్పిస్తారేంటి ఆడితో పాపం ఆఫీసులో అంటే నేను బ్రాహ్మిన్ కాదండి, కమ్మ అంటే వాళ్ళు మాట్లాడరేమో, దూరం పెడతారేమో తెలియదు కదా, అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు. ఏమీ 5 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఏమీ మాట్లాడే కామ్గా పనిచేసేవాడిని. ఒక 18-19 గంటలు పనిచేసేవాడు రోజుకి, 18 నుంచి 19 గంటల దాకా. ఒక 3 గంటలే నిద్రపోతా, 4 లేచి మళ్ళీ వాకింగ్కి వెళ్తా. నాకు దీనికి సంబంధించిన ఒక ప్రశ్నే ఉంది. యాక్చువల్గా 7 రూపాయల కోసం మీరు బుట్టలు, ఆ ముళ్ళుండే ఆ చెక్కలతో బుట్టలు అల్లిన రోజులు ఉన్నాయి, కరెక్టేనా? 7 రూపాయల కోసం. అలాంటి పోసాని కృష్ణమురళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్స్కి అందరూ అసలు డబ్బులే ఇవ్వని రోజుల్లో, మహా అయితే 2000, 3000 నెలకి ఖర్చులకు ఇచ్చే రోజుల్లో పోసాని కృష్ణమురళి మాత్రం తన అసిస్టెంట్స్కి డబ్బులు ఇచ్చేవాడు. నేను ఎవరిని
నాకు అసిస్టెంట్ ఉంటే బాగుండే క్వశ్చన్ మార్క్ రాస్తాను అట్లాంటి నాకు తెలియదు అసలు ఈ రోజుకి. అందరూ నా వెంటబడి చూడండి, ఆకుల శివ లాంటి వాడు కానీ, కొరటాల శివ కానీ, రికమెండేషను సముద్రాల మేనలుడు అప్పలాచార్య ఉంటాడు, అప్పలాచార్య తమ్ముడు ఉన్నాడు ఆదిత్య గారని. ఆదిత్య గారంటే నాకు ఇష్టం బాగా, నాకే వస్తుండేవాడు. వస్తే ఆయన ఒకప్పుడు మురళి తమ్ముడు ఒక శివాని కుర్రోడు పాపం పేదవాడు బాగా, అన్నం కూడా 2 పూటలు లేని పరిస్థితిలో ఉన్నాడు, అది నువ్వు అసిస్టెంట్ పెట్టుకుంటావంటే అప్పుడు కొత్తగా నేను ఎవరు నాకెందుకన్నా అసిస్టెంట్లు లేకపోవచ్చు వాడికి అన్నం పెట్టు అసిస్టెంట్ పేరుతో అన్నాడు. ఆదిత్య ఇప్పుడు ఉన్నాడు ఆయన హైదరాబాద్లో. ఆయన ఆకుల శివ సార్ కాదు అలా ఆదిత్య అనే ఆకుల శివ వచ్చినాకను ఆకుల శివ అది వస్తే ఇతనే మురళి ఆకుల శివ ఇతను అంటే రమ్మనన్నా. నేను వాడు బాగా రాస్తాడా బాగా రాయడా అని ఏ ఒక్కడిని నేను చెక్ చేయటాలు కానీ మా నా దగ్గర పనిచేస్తారా అని ఇప్పుడు లైఫ్లో ఈ రోజు వరకు లేదు, ఈ రోజు వరకు కూడా. వాళ్ళు నా ఫ్యాన్స్ అని పోసాన్ గారిని ఫ్యాన్ అంటే నేనని త్రివిక్రమ్ చెప్పేవాడు. వెళ్ళి మా తలుపు కొట్టగానే మా ఆవిడ ఉంటే నేను బయటికి వెళ్ళిపోయాడు, 5-6 వెళ్ళిపోయాడిని సిట్టింగ్కి, వాళ్ళే 9 వచ్చేవాళ్ళు. అంటే నేను పోసానికి సార్ నేను ఫ్యాన్ అండి సార్ దగ్గర అసిస్టెంట్ జనాలు అంటే 2-3 నెలలు తిరిగాడు. తిరిగితే మా ఆవిడ నేను వచ్చి నైట్ ఇప్పుడు వస్తా వాళ్ళు ఎప్పుడో ఎవరు ఒక అబ్బాయి అండి ఎవరు సినిమా ఆకళ్ళ శ్రీనివాస్ అంట ఏదో అబ్బాయి రోజు తిరుగుతున్నాడండి పాపం, మీరు ఏదో చెప్పొచ్చు కదా. నాకేం తెలుసమ్మా అతను ఎవరో తెలియదు నాకు, తెలియస్తా నువ్వు చెప్పొచ్చు కదా అంటే సార్ నువ్వు మనం ఎక్కడ చెబుతాం కలిస్తే కదా, అతను అబ్బాయి తెలియదు ఏమీ తెలియదు, ఒకసారి వస్తే అప్పుడు చెప్పు ఈసారి నెంబర్ తీసుకో అన్నట్టు అట్టు వెళ్ళిపోయాడు. అట్లా వచ్చాడు ఆయన. అతనికి ఆకుల శివకి వచ్చాడు. తర్వాత వాళ్ళందరూ 30 మంది దాకా పని చేసినట్టున్నారు. ఇండస్ట్రీలో సంపత్ నంది గారు కానీ, కొరటాల గారు కానీ, బివిఎస్ రవి గారు కానీ, ఇండస్ట్రీలో ఏ పెద్ద డైరెక్టర్ని తీసుకున్నా ఏదో ఒక టైంలో పోసాని కృష్ణమురళి గారి దగ్గర పని నేర్చుకున్న వాళ్ళే వీళ్ళంతా. అది అట్లా వచ్చినాడు త్రివిక్రమ్. ఎవరు ఫ్యాన్ ఎవరంటే కామెడీ మ్యాన్ అతను ఉంటాడు గౌతమ్ రాజు గారని, కామెడీ ఏమిటి తమ్ముడు అంటుంటాడు. అతను తమ్ముడు నా దగ్గరికి వస్తాడు ఆ పిల్లోడు ఆపరేషన్ మన ఇతను త్రివిక్రమ్ ఆకళ్ళ సీను అనేవాడు, మా ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంటాడు, పిల్లలకి టీచింగ్ చెప్తుంటాడు. ఆ పేదవాడు అవన్నీ చెప్పొద్దన్నా చెప్పేవాడిని, మంచోడా కాదా చెప్పు చెప్తే అలా అయితే నేను మద్రాసు వెళ్తున్నాను, మద్రాసు రమ్మను, అక్కడ 1 వీక్ 10 days ఉంటాను కదా, రావాలి అలా వస్తానంటే రమ్మని చెప్పాను. ఆయన తమ్ముడు వెళ్తావా అంటే వెళ్తా డబ్బులు లేవు సార్ అన్నాడు. ఆ గౌతమ్ రాజు చేతిలో బ్రాస్లెట్ రాసుకుంటారు ఏదో ఇట్లా బ్రాస్లెట్, ఆ బ్రాస్లెట్ లాంటిది, అది మార్వాడి దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు కొదవ పెట్టి ఆ 1000 రూపాయలు త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇస్తే ఆయన మీ దగ్గరికి వచ్చాడు, ఆ మద్రాసు దగ్గరికి పంపించాడు, అతనే గౌతమ్ రాజు పంపించాడు. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోరు సార్ కృష్ణమురళి, పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి అంటే కొంతమంది ఎక్కువ ప్రేమిస్తారు, కొంతమంది ఎక్కువ ద్వేషిస్తారు. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే పోసాని కృష్ణమురళి నిజాయితీపరుడు, ఎవరి దగ్గర ఒక చేయి జాపి ₹1 అడగడు, ₹1 తీసుకోడు. కానీ ఇంత బయట కొన్ని కారణాల వల్ల మీ మీద కొంత నెగిటివిటీ పెరిగినప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఇంటర్వ్యూలోనో ఏదో ఒక మనుషుల మధ్య ఇవన్నీ పంచుకోవాలి కదా. మీరు చేసిన మంచి అంతా ఎంతమందికి గుండె ఆపరేషన్లు చేయించారు మీరు. నాకు తెలిసి మీ డొనేషన్స్ ఆ రోజుల్లోనే ₹2 కోట్ల దాటింది. సో ఇవన్నీ ఎందుకు చెప్పుకోరు పోసాని కృష్ణమురళి? ఇవి కదా చెప్పుకోవాల్సింది. మీ పని అందరికీ తెలుసు, అంటే సినిమాలు హిట్లు అందరూ తెలుసు. అది కాదు రాజా, ఏదంటే ఒకళ్ళ మెహర్బానీ కోసం వాళ్ళు నన్ను పొగట్టడానికి నేను ఎప్పుడు మాట్లాడను. చేసింది మంచి కదా అనేది నా ఉద్దేశం. వాడు నన్ను సంతోషం బాగా పొగుడుతుంటే నాకేం పెద్ద పట్టించుకోను, నన్ను తిడుతున్నా నేనేం పట్టించుకోను. నేను ఎవడేం పట్టించుకుంటానంటే నేను మంచిగా ఉన్నా కాదా, నేను పద్ధతిగా ఉంటున్నానా లేదా అదే చూసుకుంటా. నేను పద్ధతిగా లేనప్పుడు, తాగి తిరుగుతున్నప్పుడు, బేవర్స్ పనులు చేస్తున్నప్పుడు, లంగా పనులు చేస్తున్నప్పుడు, ఏమైనా పైరవీలు చేస్తున్నప్పుడు, అవినీతి పనులు చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ అడ్డం పెట్టుకొచ్చి పొలాలు తీసుకుంటున్నప్పుడు, ఆస్తులు తీసుకుంటున్నప్పుడు, అలాంటి ఏమన్నా వెధవ పనులు చేస్తే నేను బాధపడాలి. నేను ఏమీ
పిచ్చి పనులు చేయలే ఇంతవరకు. అన్నప్పుడు ఏంటంటే రాజకీయాల్లో ఒకరేంటంటే వాళ్ళకి ఎవరికి ఇష్టమో వాళ్ళకే మనం అనుకూలంగా ఉండాలి అనుకుంటారు. సార్ అది నాకు చేతకాని పని. ఉమ్, నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు ఎన్నో ఇచ్చింది, నాకు నా కుటుంబానికి 100 కోట్లు దాటి ఉమ్, ఎంతో ఆస్తులు నేను తెలుగు సినిమా పరిశ్రమ నాకు ఇవ్వటం జరిగింది. నా తెలివితేటలు కానండి, నా నిజాయితీ కానండి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది అని చెప్పండి, నా సక్సెస్ అనండి, సార్ నా డిమాండ్ అనండి. అట్లా అలా తెలుగు సినిమా పరిశ్రమలో నమ్ముకొని బాగా హార్డ్ వర్కింగ్ చేసి మంచి సక్సెస్లు ఇచ్చి గొప్పగా ఆస్తులు దేవుడు నాకు ఇచ్చి తెలుగు పరిశ్రమ నాకు ఇచ్చి ఆ తర్వాత నాకు సంతోషంగా నేను నా కుటుంబం ఇప్పుడు చాలా గౌరవంగా బతుకుతున్నాం. ఇది తరాలు తరబడి నాకు ఆస్తులు ఉంటాయి. ఇక బావు, ఎందుకంటే మా ఇంట్లో బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరికి లేదు, నాకు లేదు, నా పిల్లలకి లేదు. మందు లేదు, సిగరెట్లు లేవు, పాన్ పరాగులు లేవు, మిడ్ నైట్ పబ్లిక్ వెళ్ళటాలు లేవు. ఏ క్లబ్ ఇంతవరకు చేయలేదు. 40 ఏళ్లలో ఫంక్షన్లు ఉంటాయి కదా, ఆ ఫంక్షన్లో అయితే షెల్ట్ తీసుకుని వెళ్ళిపోతాను తప్ప అక్కడే మందులు, పార్టీలు, పార్టీలు, డ్యాన్సులు అవి నాకు తెలియని మ్యాటర్లు. ఇంత జీవితం చూశారు, ఇంత సక్సెస్ చూశారు, ఇంత డబ్బు చూశారు, ఇన్ని బంధాలు చూశారు. మీ జైలు జీవితంలో పోసాని కృష్ణమురళి కొంచెం లో అయిన క్షణాలు కానీ ఆ రోజు కానీ ఎప్పుడైనా ఉందా? ఆ జైలు జీవితంలో నుంచి మీరు నేర్చుకున్న పాఠం కానీ లేదా మిమ్మల్ని మీరు మలుచుకున్న విధానం కానీ ఏంటంటే ఏం చెప్తారు? ఆ కొన్ని రోజులు ఏమీ లేవు. ఏమి లేవు. ఎందుకు చెప్పంటావా? ఇప్పుడు నేను ఒక అవినీతి పని చేసి జైల్లోకి వెళ్తే తలొచ్చుకుంటా, మోసం చేసి, లంగా పనులు చేసి, బ్రోకర్ పనులు చేసి, రేపులు చేసి, కడుపులు చేసి, పక్కలేయటం చేసి, ఎక్కడెక్కడ ప్రభుత్వాలు అడ్వాంటేజ్ తీసుకొని 2 ఎకరాలు తీసుకోవటం, 3 ఎకరాలు తీసుకోవటం, ఆ పైపులు తీసుకుందాం, ఈ పప్పులు తీసుకుందాం, ఈ డైలాక్స్ పెట్టుకుందాం అని, ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడు ఏమీ లేదు సార్. ఇప్పుడు ఇది నేను గట్టిగా మాట్లాడతా, అది మీకు తెలుసు, నాకు తెలుసు. గట్టిగా మాట్లాడటం అంటే నా గొంతు పెద్దది అంతే. అంటే కోపంతో కాదు, నా గొంతు పెద్దది, అర్థమైందా? రాఘోపాల గొంతులాగా. అది అడుగుతా. నేను రాజకీయాల్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లో తీసుకుని బయటికి కావాలంటే మీరు ఎందుకు నాకు సమాధానం చెప్పలేరు? నేను మామూలుగా అడుగుతా. మంత్రులు అడగమన్నా, ఇంకోటి అడగమన్నా, ఎవరు అడగమన్నా, మరి నాతో నన్ను నోరు మూపించొచ్చుగా సమాధానంతో. ఎవరు మూపిస్తా. అదే నేను చేసేది. బ్రోకర్ పనులు చేయలే ఇప్పుడు నేను. సార్ మరి ఎందుకు బాధ? బాధ లేదు. నాకు రాజకీయాల గురించి మాట్లాడడం ఇష్టం లేదు, కానీ మీ క్యారెక్టర్ తెలుసు సార్. మిమ్మల్ని చిలకలూరిపేటో సంథింగ్ ఎక్కడో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పంపిస్తే ఓడిపోతాను కానీ 1 క్వార్టర్ ముందు పంచను, 10 రూపాయలు డబ్బులు ఇవ్వను అని చెప్పి స్థిరంగా నిలబడ్డ మనిషి మీరు. కాదు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఎక్కడైనా ఇండియా కానీ, ఇక్కడ ఇండియా తగ్గ తెలియదు, మనం అనుకున్న ఆంధ్రప్రదేశే కదా వచ్చింది. అన్నీ ఉన్న ఎమ్మెల్యేలు నిలబడ్డారు కదా, ఎమ్మెల్యేగా ఎవరు? వాళ్ళు అన్ని పార్టీలు అనుకో, అన్ని పార్టీలు వాళ్ళు రంగంలోకి వచ్చారు. 100% ఎమ్మెల్యేగా నిలబడ్డవాడు డబ్బులు పంచుతారు. డబ్బులు పంచకపోతే కనీసం ముందిప్పిస్తారు కదా. మీకు తెలుసు కదా, ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు కదా. అంతే అంటారు కదా, కార్యకర్తలే ఒప్పుకోరు సార్. అది అన్నారు కదా. నేను అక్కడికి నేను వచ్చి వాళ్ళు అడిగారు, సార్ మనం ఇక్కడెక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఏమి ఇవ్వాలి అన్నాడు ఓ పెద్ద ఆయన. అదేంటి డబ్బులు పంచాలి, అది మన కాటన్ మనం ఊరికి మనకు ముందు బాటిల్ తీసుకోండి అన్నా. నాకైతే తెలియవన్నా, నేను 1 పైసా కూడా ఎవరికి ఇవ్వను, నేను ముందు కూడా ఇవ్వను. ఏంటి సార్
ఇది ఎలక్షన్లో మనవి తెలుసా మీకు అని వాళ్ళ పక్కన నవ్వారు. అంటే నేను అది చేయనన్నట్ట. నేను తాగను, తాగించను. ఒకవేళ నేను తాగుతున్నా కానీ నా డబ్బులతో తాగుతా, మీ డబ్బులతో మీరు తాగండి. నేను ఎందుకు ఇవ్వాలి మీకు? సరే. నువ్వు అడిగి నేను చెప్పా, అన్నా నన్ను చెడగొట్టమాకండి. నేను చెడిపోయాను అనుకో అన్నా, డబ్బులు పంచి నేను గెలిచాననుకో చెలూరుపేట మొత్తం తినేస్తా. మీరు నన్ను అడిగే హక్కు ఇంకో లేదు. ఏం మాట్లాడలేదన్నా. 60-70 మంది ఉన్నారు. నేను చేయనన్నట్టు. అంటే ఇప్పుడు సరే ఓట్లు ఇస్తా పోతే పోయేదే కానీ కనీసం ముందండి ఇవ్వండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్నాడు. ఎంకరేజ్మెంట్ ఏంటన్నా అన్న? ఏమంటే వాళ్ళు మరి అటు మాట్లాడుకోవాలి, వాళ్ళు పాంప్లెట్లు పంచుకుంటూ ఉండాలి, వాళ్ళకి కొంచెం ముందు అంటే వాళ్ళ డబ్బులు తాగి మందుకు చేసుకోమన్నా. నేను చేయనన్నా. నన్ను పాడు చేయొద్దు అన్నా. అరే మందు పట్టడం కూడా పాడు చేయడం ఏంటండి అన్నాడు. ఆయనంటే అన్న తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను పైసా కూడా ఇవ్వను. అయితే ఎవరు రారు సార్ కార్యకర్తలు, మీతో పాటు జీపీకి రారు, నేను అప్పుడు వెళ్ళిపోతారన్నా. తెల్లారెక్కా, ఇద్దరే ఉన్నారు. అరగంట దాకా వెళ్ళా, నిండిపోయారు. మళ్ళీ ఎక్కారు వేరే వాళ్ళు. అంటే వాళ్ళు అర్థమైపోయింది అయిపోయింది. జర్నలిస్ట్ చెప్పాడు అన్నారండి, ఈడంతేనా ఇంకేం లేదు, అది బరకాదు కాదు, ఎక్కేద్దాం పదా అని ఎక్కారు. సో తెలుసు సార్ అది. అయితే ఈ ఆపరేషన్ అరుణారెడ్డికి సంబంధించిన సినిమా గురించి నాదొక ప్రశ్న సార్. మీరు చాలా అలవోకగా నైటీ వేశారు, చాలా అలవోకగా చీర కట్టారు. సో పోసాని కృష్ణమర్లో ఏది చేసినా స్క్రీన్ మీద వర్కౌట్ అవుద్ది. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎక్కడ పెడితే అక్కడ బంగారమే. అయితే ఆ మెంటల్ కృష్ణ సినిమాని నేను టైర్ 1, టైర్ 2 ఇలాంటివి నమ్మరు కానీ, బట్ మీకు క్వశ్చన్ అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక టైర్ 3 హీరోకి మెంటల్ కృష్ణ సినిమా రాశారు మీరు, తక్కువ మార్కెట్ ఉండే హీరోకి. అతను కూడా నైటీ వేసుకోవడానికి ఇష్టపడకపోతే మీరు ఆ సినిమా తీశారు. అయ్యో పెట్టలే, ఆయన సిగ్గుపడ్డాడు. సో పేరు ఎందుకు లేని నేను పేరు చెప్పట్లేదు. అవును, అంటే ఆ హీరో కూడా వేసుకోకపోతే మీరు వేసుకున్నారు. తర్వాత కాలంలో సార్ మీ తరువాత ఈ రోజుకి కూడా మళ్ళీ అంటే చిన్న చిన్న దెయ్యాల సినిమాల కోసం వేసుకొని ఏదో లారెన్స్ గారు ఇలా చేశారు కానీ, బట్ ఆ తర్వాత మళ్ళీ అలా చీర కట్టుకుంది ఒక అల్లు అర్జున్ గారే. పుష్ప సినిమా చూస్తున్నప్పుడు ఆయన అలా చీర కట్టుకొని అటువంటి ఒక పెద్ద మాస్ హీరో, పాన్ ఇండియా హీరో. అవును, మీకు చూసినప్పుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఫీలింగ్ కలిగి ఉంటుంది కదా, ఒక ఇంప్రెషన్ వచ్చి ఉంటుంది కదా. అవును, అది షేర్ చేయండి సార్. అది వాళ్ళందరికంటే నేను మెంటల్ కృష్ణలో నైటీ వేసుకున్నా. అవును, నైట్ ఇంకా అన్యాయం కదా, చీర అంటే వేడ కప్పుకోవచ్చు. నేను ఎక్కడ పెట్టుకొని నైటీ వేసుకొని నేనేమన్నా ఇసురా అని అనుకొని వస్తే ఒక హీరో వద్దన్నారు. వద్దండి అది వద్దు అంటే నేను అడగల, అంటే కన్విన్స్ చేయలే. అతనికి ఇష్టం లేనప్పుడు తప్పు. అది ఇంకొకటి మళ్ళా శివాజీని అడిగా. శివాజీ లైన్ చెప్పిన తర్వాత బాగుందన్న, కథ చాలా బాగుంది, హిట్ అవుద్ది, ఇది గ్యారంటీ మనం చేద్దాం అంటే అతనికి ఏంటంటే నైటీ నచ్చింది. అతనికి నైటీ నచ్చింది. ఎందుకంటే శివాజీ సినిమాలు చేశాడు కదా, టేస్ట్ ఉన్నోడు, కొంచెం కథ పల్స్ తెలిసిన మనిషి. అందుకని అందులో ఈ నైటీ వేస్తే నాకు మంచి ఇంకా బాగా క్రేజ్ వస్తుంది అన్న భావన కూడా ఉంటుంది. అంటే క్లెవర్ కదా మనిషి, కాస్త సబ్జెక్ట్ తెలిసిన మనిషికి అర్థం అవుతుంది. అవును, అట్లా అయిన తర్వాత నేను సంతోషపడ్డా. అయిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ గారు వచ్చి మాట్లాడి కూర్చున్న తర్వాత నాకు కూడా డౌట్ వచ్చింది. అంటే శివాజీ ఏమో స్మూత్గా ఉంటాడు, సన్నగా చిన్నగా ముద్దుగా అట్లా ఉండేవాడు. మళ్ళీ ఇతను ఇది వేస్తే, గౌన్ వేస్తే, నైటీ వేస్తే అంటే ఎమోషన్గా రాదేమో, అంటే భయపెట్టే మనిషిలాగా ఉండడేమో. ఒక చిన్న సైజులాగా ఉంటాడు కదా, సన్నగా ఉంటాడు. నేనంటే హైట్గా ఉంటా, 6, చెప్పులు వేసుకుంటే 6'1" అవుద్ది. మీరు ముందు రాసిన హీరో కూడా చాలా పెద్ద హైట్ లేండి. అవును, అట్లా అలాగా అది చేద్దాం అనుకుంటే ఈ నైటీ క్యారెక్టర్కి సూట్ అవ్వాల. ఇది శివాజీ
నాకు ప్రొడ్యూసర్గా అనుకున్నాం కొద్దిగా శివాజీ స్మూత్గా ఉంటాడు, ఇది నైట్ అయితే బాగోదేమో అతనికి అనుకొని, అంటే అయితే మీరే చేయండి అన్నాడు ప్రొడ్యూసర్. ఆయన నేను అట్టా మరి బీరేసి గిరేసి నాకేముందంటే, బీరేసి ఏమక్కర్లేదు సార్, నాకు ఇష్టం, మీరు చేయండి, పోతే పోయింది వచ్చింది చేయండి, నాకు గ్యారెంటీ చూశాక మీరు కథ రాసేటప్పుడు ఆ మాట రాసేటప్పుడు చూశాను నేను అంటే ఆయనే చెప్పాడు, మోహన్ వడ్లపట్ల గారు. సార్ ఎంత డబ్బులో అంతే ఇచ్చాడు, డబ్బులు ఇచ్చేసి ఇస్తే సినిమా హిట్ అయిపోయింది. ఒక్క రోజుకే డబ్బులు వచ్చేసినాయి సార్. అది అట్లా కుదిరింది. ఆ తర్వాత నా నైటీయే వేసిన వాడిని చీర కట్టుకోలేనా, అంతకుముందు అల్లర్జును ఉన్నా కట్టుకున్నా, ఇంకోళ్ళు కట్టుకున్నా, ఇక డోంట్ కేర్. అందుకని ఇది నాకు సూట్ అవుద్ది నా క్యారెక్టర్కి అనుకుని రాశా సార్. చీర కట్టుకొని. చూశారుగా మీరు ఆ టీజర్ చూస్తుంటే మీకు మాత్రం యాప్ట్ అయ్యే క్యారెక్టర్ లాగా ఉంది అది. అవును, అంటే ఒక హీరో కట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికన్నా. సార్ పైగా ఏంటంటే సూట్ అవ్వాలి ఆ కథ, ఆ కథ సూట్ అవ్వాలి. ఏ చీర కట్టినప్పుడు అతని యాక్టివిటీ ఎలా ఉండాలో అవన్నీ ఉండాలి. సార్ ఉంటే అప్పుడు జనం అందరూ చూస్తారు, నవ్వుతారు. లేకపోతే కొంచెం వెగటుగా ఉంటుంది నచ్చకపోతే. అందుకని నేను చూసుకున్నా, ఇది నాకు సెట్ అయింది అని యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఎందులో వచ్చింది అంటే ఇలాంటి ధైర్యం కానీ ఇలాంటి సాహసం కానీ చేయాలంటే ఓన్లీ పోసానికి ఇష్టమట్లే, అది మీ బెంచ్ మార్క్, మీ ముద్ర, అది ఎవరి వల్ల కాదు అది. అవును, అదృష్టం అది. అయితే మీరు ఎలాగో ఇప్పుడు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా చేస్తున్నారు కాబట్టి, మీరు ప్రొడ్యూసర్గా చేసిన ఒక సందర్భం గురించి మాట్లాడతాను. ఇది మీకు ఇష్టమైతే దీని గురించి డిస్కస్ చేద్దాం, లేదంటే దీన్ని ఆపేద్దాం. మీరు శ్రావణ మాసం సినిమాకి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా సినిమా తీశారు. సినిమా ఫ్లాప్ అయింది. 2 సంవత్సరాల్లో కసితో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాల స్పాన్లోనే ఒక సినిమాని రిలీజ్ చేసి బిగ్గెస్ట్ హిట్ తీశారు, ఆపరేషన్ దుర్యోధన. ఈ మధ్యలో ఒక డైరెక్టర్ మీ ఇంటికి వచ్చి, ఆయనకి ఎందుకు సినిమాలు డైరెక్షన్ చేయడం ఎందుకు, ప్రొడ్యూస్ చేయడం ఎందుకు, అది మాలాంటి వాళ్ళకి డబ్బులన్నీ పోయినాయి, ఇప్పుడు ఖర్చులకు ఏం చేస్తారని మాట్లాడిన ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆపరేషన్ దుర్యోధన తర్వాత లేదురా పోసాని మురళకృష్ణ హిట్ కొట్టాడు, పోసాని మురళకృష్ణకి డైరెక్షన్ కూడా వచ్చు, ప్రొడక్షన్ వచ్చు, ప్రొడ్యూసరు అని చెప్పారు ఆ డైరెక్టర్కి మీరు? అంటే ఎటువంటిదంటే నాన్న, ఏం అనకూడదు, ఎందుకులే అంటే నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను. తలకాయ తీసుకెళ్ళి మొలకాయలో పెట్టుకోవాలి నీకు చెప్పాలంటే. వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ కాపురాలు, వాడి ఇళ్ళు, వాడ బొళ్ళు ఏందో మొత్తం నాకు తెలుసు. కానీ ఎందుకు వాడిని ఎందుకు ఏడిపించటం, అట్టా చీప్గా బిహేవియర్ నాకు ఇష్టం లేక వదిలేశా. ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే వాడు ఏమీ లేనివాడని కాదు సార్, ఏమీ లేనివాడని కాదు. ఆయన ఉన్నాయి కదా, రోజా సినిమా తీశాడు మణిరత్నం గారు మరి చాలా చదువుకున్నవాడు, లెజెండరీ లాంటి వాడు. మరి ఆయన ఎన్నో ఫ్లాపులు తీశాడు. అంతంత మాత్రాన ఆ డైరెక్ట్ లేకుండా పోతాడా? ఆయన ఇప్పటికీ లెజెండరీ డైరెక్టర్. చూడండి మరి ఆయన ఎన్ని ఇప్పుడు 1, 2, 3, 4 ఫ్లాప్. మన లేటెస్ట్ కూడా ఫ్లాప్ అయ్యేది సార్. ఇది మన కమల్ హాసన్ తగ్గలేదు సినిమా ఏదో, అదే అది సబ్జెక్టు సరిలేక ఫ్లాప్ అవుతాడు తప్ప మణిరత్నం ఫ్లాప్ అవడం, సబ్జెక్టు లేక ఫ్లాప్ అవుతాడు తప్ప రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్గా ఫెయిల్ అవ్వడు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే నాకు తెలిసిన విషయాల్లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా రామ్ గోపాల్ వర్మ. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అతను టాలెస్ట్ డైరెక్టర్ హూ బిలీవ్స్ టెక్నిక్. సార్, సినిమాకి ఎంత టెక్నిక్లు ఉంటాయో అతనికి తెలిసినట్టుగా ఎవ్వడికీ తెలియదు, మణిరత్నం కూడా తెలియదు. సార్
ఇతను రామ్ గోపాల్ వర్మలో ఉన్న షార్ప్నెస్, క్రియేటివిటీ ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను ఆయనతో ట్రావెల్ చేశాను 2-3 ఏళ్ళు. అయ్యో తెలుసు సార్, ఉంది ప్రశ్న ఉంది అడుగుతా. అది అతను చాలా చాలా ఇక జీనియస్. తర్వాత ఇంకెవరు అంటే నేను చెప్పను, అంత జీనియస్ అతను రామ్ గోపాల్ వర్మ. అది హిట్ ఫ్లాప్ గురించి పట్టించుకోకర్లా. అట్లానే నా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే నేనే అన్నాను ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఇంకో డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఇంటికి వచ్చాడు, మన సినిమా చేద్దామా, కథ మీరు బాగా చేశారు కానీ బ్యాడ్ లక్ అయిపోయింది అంటే, వద్దండి మేమే చేసుకుంటాను, అది ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ వస్తే మీకు బాగోతుంది అని పంపించేశాను. అయిన తర్వాత నేనే కథ రాసుకొని మళ్ళీ అదే ఫైనాన్సర్తో అంత ఫైనాన్స్ ఇచ్చేసా మొత్తం. ఏది ఒక ప్రాపర్టీ అమ్మేసి ఇచ్చేసేస్తారు. ఇచ్చి మళ్ళీ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి మీకు కావాలి తీసుకోండి మురళి గారు, మీ సినిమా ఫ్లాప్ ఫిట్ మీ గురించి మాకేం లేదు, మాకు అంతకుముందు క్లియర్గా కట్టారు కదా, అందువల్ల అందుకని ఎంతైనా తీసుకోండి చేసుకోండి అన్నాడు. అంటే సంతకం పెట్టడానికి వెళ్ళాను. అంటే ఏం కథ రాసుకున్నారు ఈసారి అన్నాడు. ఏదో చిన్న కథ అన్నా. నేను వినొచ్చా అన్నాడు. మీ ఫైనాన్స్ మీ చెప్పడానికి ఏముంది అంటే లైన్ చెప్పాను. బాగుందండి, ఇది మీరే చేయాలందా, నేను చేసుకోవచ్చా అన్నాడు ఆయన. ఆయనకు అర్థమైంది కథలో దమ్ము. అంటే మీరు సినిమా చేస్తారంటే నాకేం అభ్యంతరం లేదు కదా, చేస్తాను. అదే ఆపరేషన్ దుర్యోధన. అది ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత డబ్బులు వచ్చినాయో కౌంట్లెస్. అవును. అండ్ మరి అంత మంచి అంటే ఇప్పటికీ ఆపరేషన్ దుర్యోధనకి ఒక ప్రత్యేకత ఉంది. కరెక్ట్. అంటే ఎందుకుందంటే ఆపరేషన్ దుర్యోధన అన్ని సెంటర్లో ఆల్మోస్ట్ 100 రోజులు ఆడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లాస్ట్ సినిమా 100 రోజులు ఆడిన సినిమా నా సినిమా ఆపరేషన్ దుర్యోధన. అప్పటి నుంచి ఇప్పటిదాకా 100 సినిమా లేదు 100 రోజులు. తర్వాత ట్రెండే లేకుండా ఎవరి 100 రోజులు లేవు. అదొక్కటే లాస్ట్ 100 days సినిమా. అలాంటి గొప్ప సినిమా. ఇప్పుడు ఎన్నో వాగాడే. ఆపరేషన్ దుర్యోధనలో ఒక్క బటన్ కూడా చెల్లడవాడు. బటన్ కూడా అన్నం పెట్టా. అలాంటి వాళ్ళు కూడా కమెంట్ చేస్తున్నారంటే జో హోనా హోతా. సో అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారు. అయ్యే నేను ఎప్పుడు నాకెవ్వరు శత్రువులు లేరండి. నా తల్లి సాక్షిగా నేను ఎప్పుడు శత్రువుని ఉంచుకోను. అడుగుతా కావాలంటే సార్ అభిప్రాయ భేదాలు ఇంకోళ్ళు వచ్చినా సరే అభిప్రాయ భేదాలు అయినా సరే అంతవరకు పక్కన పెట్టుకుంటాను తప్ప, ఒక ఇష్టం లేదనుకో కామ్గా ఉంటాను తప్ప ఒకరిని ద్వేషిస్తూ 24 గంటలు కూర్చొని నేను. జీవితం చాలా ఉంటుంది, ఆ ట్రావెలింగ్ చాలా ఉంటుంది. ఇందులో కూడా అలాంటి ఉంటాయి. హలో అన్నంత వరకే జీవితం. డైలాగ్ ఉంది. అవును. చలో అన్నంత వరకే శ్మశానం. జీవితం అది. ఆఫ్టర్ ఆల్ దానికోసం ₹1 వచ్చినంత మాత్రాన ఎగిరిపోయి డబ్బులు పోయినంత మంది ఏడ్చి ఇట్ట చేయబెట్టుకొని మా చేతితో ఏడుతా వచ్చి మా ఇంటి ముందు కూర్చోవచ్చి ఆ 2 చూసా, అన్నీ చూసా. ఒకప్పుడు చిరంజీవి గారు చెప్తారు, నేను గంజి చూశాను, బెంజి చూశాను అన్నాడు. అది ఆయన గ్రేట్, ఆయన సంస్కారం అది. నేను అదే అన్నీ చూసా. అయితే ఎలాగో శ్రీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆపరేషన్ దుర్యోధన ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఏం సార్ శ్రీకాంత్ గారితో మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఆ బాండింగ్ ఇది? ఎందుకంటే మీ థాట్ ప్రాసెస్కి, వెరైటీ కొత్త ఆలోచనలకి శ్రీకాంత్ గారిని మీరు ఫస్ట్ నుంచి ప్రిఫర్ చేస్తూ వచ్చారు. మంచి సినిమాలు రాశారు. అవును, చాలా గొప్ప సినిమా. ప్రేయస్ రావే కానీ ఎంత లవ్ స్టోరీయో, ఇక్కడ ఎంత సోషల్ ఫిల్ము, 2 ఎక్సలెంట్గా చేశారు. అలాగే ఇంగ్లీష్ పిల్లం, ఈస్ట్ గోదావరి మొగుడు, అసలు అన్నీ అద్భుత. తాళీ సినిమా కానీ శ్రీకాంత్ గారికి మాత్రం చాలా ప్రత్యేకమైన సినిమాలు రాశారు. ఎలా కుదిరింది ఆ బాండింగ్? శ్రీకాంత్ ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో నాకు ఫ్యాన్ ఉన్నారు. నేను ఫ్యాన్ని ఎవరికి? హీరో కృష్ణ గారికి. నేను హీరో. ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణ
అప్పుడప్పుడు రామారావు గారు ప్రేమించేవాడిని. అప్పుడు పెద్ద ఆయన కాబట్టి నాకు ఎప్పుడు కృష్ణ గారు అంటేనే ఇష్టం. నాకు ఎప్పుడు 100%. ఆయనకు అప్పుడు కంటూ ఎవరు రాయిస్తే దెబ్బ తగిలింది ఏలూరులో సార్. ఎలక్షన్లో. రామారావు గారికి తిట్టాడని వాళ్ళు రాళ్ళు వేశారు. పాప రాత్రి కంట్లో పొడుచుకుంది కృష్ణ గారికి. అప్పుడు ఆపేసి ఏలూరులో జరిగింది. ఆపేసి మద్రాసులో మళ్ళీ ఆయన షూటింగ్ చేస్తున్నాడు. మేము చూడటానికి వెళ్ళాము కన్ను ఎట్టుందో అని గుంటూరు నుండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, నేను కృష్ణమూర్తి. ఏ ఊరు? అదే సార్ పెద్ద కాకరే సార్ అండి. ఆయన వాళ్ళ నాన్న కృష్ణ గారి నాన్న గుళ్ళో ఆయన పేరు పెట్టాడు, శివరామకృష్ణయ్య ఏదో పేరు. తర్వాత కృష్ణ అయింది. మా ఊళ్ళోనే ఆయన పేరు పెట్టుకుంది. అయింది శివరామకృష్ణ ఏదో పోయి కృష్ణ అయినట్టుంది. ఆయన నాకెంత ఇష్టమో. ఆయన తర్వాత జూనియర్ కృష్ణ ఎవరంటే శ్రీకాంతే. అంత కృష్ణ గారు ఎంత సాఫ్ట్గా మంచోడో సేమ్ శ్రీకాంత్ అంతే. శ్రీకాంత్ మంచికి ఎంతో మంచోడు, మంచికి ఎంతో మంచోడు. ఎప్పుడు ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి నేనే డైలాగులు రాసి అసిస్టెంట్గా. ఇది పీపుల్స్ ఎన్కౌంటర్, అందులో విజయవాడ అనుకుంటా అప్పుడు ఉండేది. అందులో నక్సలైట్ వేషం పెట్టారు. నా పక్క నుంచి కూర్చున్నాడు శ్రీకాంత్. చూస్తే మురళి గారు నేను ఇదే నాకు ఈ వేషం నాకు ఇచ్చారు అంటే, అవునా శ్రీకాంత్ రాస్తున్నా, మీదే రాస్తున్నా అన్న. అవునా 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 అన్నాడు. రాసిన తర్వాత నేను చెప్పా, చాలా బాగుంది మురళి గారు అన్నాడు. అది చెప్పా. ఆయన ఫస్ట్ డైలాగు, ఏరిపారేయడానికి బేలు రాళ్ళు కాదు మిస్టర్, తూర్పు నుండి పడమరకి, పడమర నుంచి తూర్పుకి మార్చింగ్ చేస్తూ ప్రపంచానికి పహారాగా వస్తున్న సూర్యుడు నక్సలైట్. ఫస్ట్ డైలాగే అది ఎక్సలెంట్గా చెప్పాడు అతను కూడా. అంటే అతను అగ్రెసివ్గా ఉంటాడు, లుక్ వరిగి. అతను కోపం ఉన్నప్పుడు కోపంగా ఉంటాడు, నిజంగా కోపంలాగా ఉంటాడు, నిజంగా ఇన్నోసెంట్గా లాగా కూడా ఉంటాడు. అది ఆ డైలాగు మంచి డైలాగు. ఈ డైలాగు మా వాళ్ళు గాంధీ గారిలాగా సత్యాగ్రహం చేయరు, నిప్పులు చెప్పుకుంటూ వస్తారు, నిప్పు సత్యాగ్రహం చేస్తారు అనగానే బాంబు బ్లాస్ట్ అవుద్ది. అయితే శ్రీకాంత్ గారి గురించి మాట్లాడదాం, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం రాసిన డైలాగ్ని అలవోకగా చెప్పారు కదా, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. తెలీదు. అదేది నా సీన్ అది. అందరూ ఏందని చెప్పంటావు, దీనికి కథ ఉంది. 2000 ఎప్పుడు కొన్నారు సార్ ఫోన్? నోకియా. ఇప్పుడు లేదనుకుంటా అసలు ఆ ఫోను. నోకియా పుట్టినప్పుడు తీసుకున్నా. నాకు ల్యాండ్ అంటే ఇష్టం, నాకు ల్యాండ్ ఫోన్ అంటే సింపుల్గా ఉండాలి అని. ఇది మామూలు ఫోన్స్ ఉంటారు, యాపిల్ ఫోన్ అయ్యి ఉంటారు కదా, అవి కొనటం ఈజీ, అప్పుడే కొంటా. మా అబ్బాయిలు కొనుక్కున్నారు. నాకు తెలీదు, నాకు ఇంతవరకు వాట్సాప్ అంటే తెలియదు సార్. అన్నీ తెలిసే నేను సడన్గా ఫోన్ నెంబర్ చెప్పమని అడిగాను. పోసాని కృష్ణమూర్తికి ఫోన్ నెంబర్ తెలియదు, అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలియదు, ఎంత ఆస్తుందో తెలియదు. ఈరోజు ఇంట్లో ఏం కూర వండుతారో, ఏం చేస్తారో, ఇంటి కరెంటు బిల్లు, ఇంటి ఖర్చులు, అవసరాలు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎటు పోతున్నాయి, ఏమీ తెలియదు. అంతే కదా? ఏమి అసలు నేను పట్టించుకోను. ఇంతవరకు వచ్చాము, ఏముందో ఆస్తులు మొత్తం అన్నీ కలిపి నా వైఫ్కి రాసిచ్చా. సార్ అది కూడా క్వశ్చన్ ఉంది సార్. యాక్చువల్గా ఎలాగో ప్రస్తావించారు కాబట్టి అడుగుతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజానికి నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, లక్షలు సంపాదించే దగ్గర నుంచి రోజుకి 1000 రూపాయలు, 500, 800 కూలీ తెచ్చుకునేవాడు దాకా, ఎవరైనా సరే ఉద్యోగి దాకా ఎవరు కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో భార్య మీద ఆస్తులు పెట్టడానికి సాహసించట్లేదు. లేదు. ఎందుకంటే కరెక్టే, ఈ బయట సమాజం ఎలా ఉందో చూస్తున్నాం, చూసావు. అయ్యో, ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది 100 కోట్ల రూపాయల ఆస్తిని, 100 కోట్ల రూపాయల పైన ఆస్తిని చిల్లి గవ కూడా మీ పేరు పైన ఏమీ లేకుండా భార్య పేరు మీదే పెట్టడానికి కారణం ఏంటి? అంటే నాకు దీనికంటే ఉన్న పెద్ద ఆస్తి ఒకటి ఉంది. ఆ పెద్ద ఆస్తియే నా భార్య. సార్, డబ్బులు వెంట్రుక, ఇవాళ వస్తాయి రేపు పోతాయి అంటారే. దిల్ దియా దేవానోంకో, దౌలత్ దిగా గుండోంకో అని. అది డబ్బు ఎప్పుడు డబ్బు వలన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది,
అంటే సంతోషం ఉండదు, ఉమ్. విలాసం ఉంటుంది, సంతోషం ఉండదు డబ్బు విషయంలో. అందుకని నా భార్య నాకు పెద్ద పెట్టుబడి, పెద్ద ఆస్తి. అంటే పెళ్ళి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఎప్పుడు ఒకరోజు అనుకుని బయటికి వెళ్ళటాలు రావటాలు లేవు. తను బీఎస్సీ బిఎల్ చదువుకుంది బాగా, సార్. ఎంఎల్ కూడా చదువుతుంటే అప్పుడు పెళ్ళి ఫిక్స్ అయింది నాకు. నేను డాక్టరేటు, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. అందుకని మా ఆవిడ ఎంఎల్ పోయింది, బిఎల్ వచ్చింది, నాకేమన్నా ఎంఫిల్ వరకే చదువుకున్నాము. ఇంకా మరి ఇక పెళ్ళి అయిన తర్వాత మరి ఇంకేడా చదువుకుంటాం? వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం. ఇంకా అది నాకు ఇట్టట్టు కొట్టుకున్నా, అయ్యో నా డాక్టరేట్ రావాలి, తర్వాత డిలీట్ చేయాలి అని నా కోరిక. ప్రొఫెసర్ అవుతా ఒకటి. మా ఆవిడ కూడా ఎంఎల్ ఇక్కడ ఇప్పుడు హైకోర్టులో మా ఆవిడ రిజిస్ట్రేషన్ ఉంది, సార్. ఎంఎల్ కూడా చేస్తే ఆమెకు పెద్ద జాబ్ వచ్చేది. అదే పోయింది పాప ఆమెకి ఎంఎల్. పిల్లలు అంటే ఇష్టం, ఇక పిల్లలు ఇద్దరు పుట్టేశారు కొడుకులు. అందుకని ఇక నేను, భార్య, పిల్లలు. తను నాకు మీకు పిల్లలు అంటే బాగా ఇష్టమా, భార్య అంటే బాగా ఇష్టం అంటే నాకు నా భార్య అంటే ఇష్టం. పిల్లల కంటే నాకు ఇష్టం. ఇంట్లో ఉంటే 24 గంటలు కాదు, నువ్వు 1 ఇయర్ పాటు ఇంట్లోనే నా భార్య నేను ఉంటే ఇంట్లో నాకు బోరు కొట్టదు, అసలు బోరే కొట్టదు. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఏమి నాకు ఇక నా కోరికలు లేవు, ఆశలు లేవు, పక్కన ఉంటే చాలు, ఆశయాలు లేవు. ఇల్లు భార్య, తర్వాత బిడ్డలు కాదట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. అయితే ఇంత పెద్ద స్టార్ రైటర్ కదా సార్, అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న గిల్లి కజ్జాలు కానీ, పక్కన వాళ్ళు వచ్చి గెలడం కానీ, ఇలాంటి ఏదో ఉంటాయి. ఏ రోజైనా పోసానికి ఇష్టం పడ్డ జీవితంలోకి బయట నుంచి అమ్మాయిల నుంచి మెసేజ్లు, ప్రపోజల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా తీసుకునేవాళ్ళు, ఎలా రిజెక్ట్ చేసేవాళ్ళు? అసలు ఆ టైం లేదు రాజా సార్. అంటే నేను టైం ఉంటే ఏదో పిచ్చి పనులు చేస్తారండి కాదు. నాకు ఆ బ్యాక్గ్రౌండ్లో మా నాన్న చనిపోయిన తీరు, ఆత్మహత్య చేసుకొని ఎవడు పిల్లాడికి డబ్బులు కూడా లేకుండా, చదువు లేకుండా అన్నీ బాగుంటానని చెప్పి తెలియకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు నీడ్ ఏంటంటే కుటుంబం. మా అమ్మ ఎవరికి జాటదు. అప్పుడు పూరి గుడిసెలో అలాగే ఉంది తప్ప ఎవరి కోసం వాళ్ళ అమ్మను కూడా అడగదు, కనీసం అమ్మను కూడా అడగదు. అలాంటి తల్లి కోసం నాకు ఇది పడింది. అది మద్రాసు వెళ్ళిన తర్వాత, మద్రాసు అడగండి మీరు ఎప్పుడైనా సార్, పొద్దున్నే 4ంటికి లేచుతా. 4 నుంచి వైఎంసీ గ్రౌండ్లో వెళ్ళిపోయి ఒక 40 మినిట్స్ పరిగెత్తుతా. తెల్లారిగట్ట 4ంటికి లేచి 4:15కి వెళ్ళి మళ్ళీ వచ్చి స్నానం చేసి 6ంటికి కరెక్ట్గా పర్చూరు బ్రదర్స్ దగ్గర ఇంటి ముందు ఉంటాను. అక్కడ నుంచి మళ్ళీ నేను నిద్రపోవాలంటే కనెక్ట్ 12:30కో 1 గంటకో అప్పుడు పడుకోవాల్సి వస్తుంది. ఇక నాకు ఎవరిని చూడాలి, నిద్ర సరిగ్గా లేదు. అది అట్టా సేమ్ అట్ట కాకుండా ఫస్ట్ ఫిల్మే సూపర్ హిట్ అయిపోయింది పోలీస్ బ్రదర్స్. అక్కడ నుంచి 10 ఏళ్ల పాటు ఒక్కరోజు కూడా టైం లేకుండా 100 సినిమాలు చేస్తాను. అది నేను రాసి ఇప్పుడు ఏ రంభా ఉర్వశి అదే తొక్కడానా ఏమి నాకు అట్లాంటి ఏం లేవు, రాలా. అంటే మాకు డబ్బు కావాలి, వచ్చిన బ్యాక్గ్రౌండ్ కష్టాలు కావాలి, చూసిన మా అమ్మకి ఏమైనా చేయాలి, నేనేం చేయాలి అంటే ఒక మా నాగార్జున యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంది, తమ్మారెడ్డి నిర్మలా మేడం అని. ఆమెకు నేనంటే ఇష్టం. ఏది మంచివాడు పోసాని కృష్ణమురళి, పాపం పిల్లవాడు బాగా చదువుకోవాలి అనుకుంటూ ఉండేదట. అప్పుడు నాకు ఫస్ట్ ఫిల్మ్లో పెద్ద హిట్ అయిపోయి అందరు పేపర్లు గొప్పగా రాశారు. ఈయన అడిగిన మొత్తం ఆ పేజీ పావు పేజీ అంటే ఆమె ఇప్పుడు సెటిల్ అయిపోయాడు కావాలా, అయిపోయింది అని ఏమంటే అన్నపూర్ణ స్టూడియోకి ఫోన్ చేసింది. ఆమెకే వచ్చారో నాకు తెలియదు. నేను
అప్పటికే ఒక్క సినిమా అవ్వగానే 14-15 సినిమాలు చేతుల నిండా ఉన్నాయి, ఏం చేయాలి తెలియట్లా. అయినా రాత టక 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 రాసుకుంటే వెళ్ళిపోతా, ఈజీ కొట్టేస్తా ఒక సినిమాని. ఎప్పటికీ అమ్మో ఇన్ని ఉండే ఎట్ట లేదు, ఎన్ని వస్తే అని చేస్తా. ఇంకా గట్టిగా చెప్పదలుచుకుంటే వన్ డే సినిమా మొత్తం రాస్తా, వన్ డే సినిమా మొత్తం రాస్తా. అంత కెపాసిటీ రైటింగ్లో ఉంది. అది వెళ్ళిపోతా. రాము గారే నన్ను అడుగుతా, రాము నన్నే చెప్పింది రికమెండేషన్ అందరికీ, కోసాని కృష్ణమురళి అతను చాలా బాగా రాస్తాడు, అతను పెట్టుకోండి అనేవాడు ఆర్జీవి గారు. ఎందుకంటే నేను బాయ్గా ఉన్నప్పుడే శివ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత రెండో సినిమాకి రామ్ గోపాల్ ఎంత ఫైరు కనపడ్డ ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. ఎవరో చెప్పారట రామానాయుడు గారు, రెండో సినిమా చేస్తున్నావు కదా రామ్ గోపాల్ వర్మ శివ తర్వాత, నీకు కొత్తగా కావాలంటే నా రైటర్స్ అంటే పచ్చోళ్ళ కుర్రోడున్నాడు, ఒకడు చదువుకుంటున్నాడు డాక్టరేటు, వాడు నీతులు రాస్తాడు, బూతులు రాస్తాడు, ఏమైనా రాయగలడం. అది పెట్టుకుంటే అవునా చదువు డాక్టరేట్ చేస్తాడా, అవునంటే అతను పిలిపించాడు సార్ అని. పిలిపించడానికి ఎవరెవరు ఉన్నారు, మనీ డైరెక్టర్ నాగేశ్వరరావు, తేజ కెమెరామెన్, వాళ్ళిద్దరు మద్రాసు తిరుగుతున్నారు మీకోసం. నాకేం తెలుస్తుంది, నేను బాయ్ని ఎక్కడో చిన్న చక్రవర్తి మెస్లో తిని ఆ పక్కెళ్ళి ఈ పక్కెళ్ళి ఆ పాలు ఈ పాలు, ఆ కూరగాయలు ఆ కూరగాయలు, ఈ రాయటాలు అన్ని రకాలు ఉండేవి. గురువు గారి ఇంట్లో సపర్యలు కూడా చేసేవాళ్ళు. అవే నా సంబరాలు రాంబాబు అనుకోండి. అట్లా రెండు మూడు తెలియలా. ఎప్పుడో ఒకసారి వస్తుంటే ఎదురుపడ్డారు, ఏమయ్యా నువ్వు ఎక్కడున్నావు ఏంటంటే, అన్నది నేను వస్తున్నాను అంటే, ఎవరండి మీరంటే, నేను రామ్ గోపాల్ తెలుసు కాబట్టి, తెలుసు శివ డైరెక్టర్ కదా అన్న. ఆయన నిన్ను రెండో సినిమాకి రైటర్గా మిమ్మల్ని రమ్మంటాను, మిమ్మల్ని పెట్టుకుంటారని అంటే ఒకసారి లోపల సంతోషపడ్డాను. అది నేను చదువుకుంటున్నానండి పచ్చవాళ్ళ దగ్గర, చదువుకోవటం ఏంటయ్యా, ఆయన చెప్తే నువ్వు వెంబడే రైటర్ అయిపోతావు, నువ్వు రా అంటాడు. అంటే ఆయన చెప్పారు కదా నేను వెళ్తాలేండి అండి, ఎప్పుడు పలానప్పుడు రారా. అక్కడే మద్రాసులోనే అన్నపూర్ణ ఆఫీస్ ఉంది, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది, అక్కడ ఉంటాడు. 9:30 10 అంటే నేను పొద్దున్నే మన అక్కడ అగస్త్యార్ కోయిల్ అని ఉంటుంది, ఆ గుడికి దండం పెట్టి వెళ్తా. ఆ దండం పెట్టుకొని పొద్దున్నే స్నానం చేసి వెళ్తా కదా, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఇటు కూర్చొని చెప్పి నమస్కారం సార్ అంటే, మీరే పోస్తాను కృష్ణమురళి అంటే కూర్చోడండి అని అంటాడు. మీ గురించి చెప్పారు రామానాయుడు గారు, సురేష్ బాబు వీళ్ళందరూ చెప్పారు, మీరు బాగా చేస్తారంట. అదే అసిస్టెంట్గా ఉన్నాను సార్ అన్న. అదే మన సినిమా చేద్దాం మురళి గారు అన్నట్టు. అంటే నేను సినిమా చేయని చెప్పడానికి వచ్చాను సార్ అన్న. అదేంటిది అన్నాడు. అంటే నేను చదువుకుంటున్నాను సార్, యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నాను, వాళ్ళ దగ్గర అసిస్టెంట్ పని చేస్తున్నాను. ఐ నీడ్ లెట్ మీ టేక్ సమ్ టైమ్ సార్, ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పర్సూట్ వెదర్స్, అందుకని ఏమంతు క్షమించండి సార్ అన్న. భలే కూర్చోమరండి అన్నాడు. కూర్చోబెట్టు అంటే స్క్రీన్ ప్లే గురించి ఇంకోటి 2-3 అడిగాడు. అడిగితే చెప్పే నాకు తెలిసి, బాగుంది మురళి, నువ్వు ఇప్పుడు చెప్పావు కాబట్టి సరే వెళ్ళు, నువ్వు ఎప్పుడు సినిమా చేయదలుచుకుంటే నా దగ్గరికి రా, మనం కలిపి చేద్దాం. ఇదంతా ఇంత బిజీగా ఉన్నారు కాబట్టి లైఫ్లోకి పక్క నుంచి అమ్మాయిలు రాలేదు, అది కాదు, ఛాన్స్ లేదు, ఛాన్స్ గోల్ లేదు. అయితే ఇందాక మనం మాట్లాడితే ఒకటి మిస్ అయిపోయింది. యూనివర్సిటీ నుంచి ఒక ఫోన్ వచ్చింది, తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు. ఈ టైంలో వాళ్ళు మన ఇది ఆపరేటర్ వచ్చి చెప్పాడు, సార్ ఎవరు నిర్మలా మేడం అంట, తమ్మారెడ్డి నిర్మలా మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీ, ఫోన్ చేస్తున్నారు మీరు రమ్మన్నారు సార్ అంటే. నేను షాక్ అయిపోయా, మేడం గారు నాకు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనుకున్నా. మళ్ళీ ఆపరేటర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వచ్చింది, మేడం నమస్కారం అంటే, కృష్ణమురళి బాగున్నా అంటే, లేదు ముఖ్య విషయం చెప్తున్నాను, నేను నీకు ఒక అమ్మాయిని చూసా, ఒక అమ్మాయి నేను చూశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ అమ్మాయి చదువుకుంది BSc BL, మంచి అమ్మాయి, నాకు నేను సర్టిఫై చేస్తున్నా, నువ్వు ఆ అమ్మాయిని చూసుకో, నీకు సూటబుల్ అట్లా చెప్పేస్తుంది గబగబా. తమ్మారెడ్డి భరద్వాజ గారు కెజిసిస్ట్. ఓకే.
అవును, తమ్మారెడ్డి ఆమె. అయితే నేను ఆ టైం కూడా లేదు, అలాగే అయితే మేడం అలాగే మేడం అన్న. మరి నువ్వు ఎప్పుడు చూస్తావు అంటే మీ ఇష్టం మేడం అన్న. ఆయన ప్రొఫెసర్ కదా, అప్పట్లో మాట్లాడలేను, అట్లా మాట్లాడేవాడిని కాదు. ఆయన వాళ్ళంటే నేనంటే ఇష్టం, తల్లితో సమానం ఆమె. అయితే మీరు ఎప్పుడప్పుడు మేడం అన్న చెప్పుకోవడానికి. అంటే మరి రేపు ఎల్లుండురా అక్కడ చెప్పేస్తాను. అదే సార్, అదే మేడం అన్న. అంటే రేపు వెళ్ళలేకపోయా, ఇంకో రేపు వెళ్ళలేకపోయా. అంటే నేను చెప్పి మేడం కొంచెం అది అయిపోయింది, ఎల్లుండి వస్తాను మేడం అన్న. అంటే వాళ్ళతో చెప్పిందంట, ఈయన పెళ్లి చేసుకోవడానికే రాలేకపోతాడు, ఇంక తాళే కట్టుకుంటాడమ్మా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అందంట. అంటే అది నాకు చెప్పింది మేడము. అంటే అది రాసుకున్నాను మేడం, వచ్చేస్తాను మేడం అని. ఆడికెళ్ళి నేనే గుంటెళ్ళి, వాడు మా మేనల్లుడు కోటాల శివ, వాడు 10th అయిపోయి ఇంటర్ వచ్చింది అనుకుంటా. ఒరే పెళ్లి చూపులకు వచ్చాడు రా, నువ్వు కూడా రా చూడు నువ్వు కూడా. అంటే వాడు బూట్లు కొని పెట్టాను. ఓకే, లంచం బూట్ల రావడానికి అంటే నా మేనల్లుడు కదా, మేనమామ కొడుకు. వెళ్తే వాడు చూసుకుని పడాను, ఎట్టొద్దురా ఏమే అంటే, బాగుంది మావయ్య అక్క, బాగుంది, బాగా చేసుకోవచ్చు, బాగుంది మావయ్య అన్నాడు. చిన్నోడు గాడు 16 ఏళ్ళు, తెలుసు పిల్లలు తెలుసుగా. అంటే మాట్లాడి బేదరు పెళ్ళి తిరిగింది. ఆ కట్నాలు ఏవీ తెలియవు మనకు. నాకు అవన్నీ పడుచుకునేవాడు కదా ఎప్పుడు. నాకు నచ్చింది, నేను నచ్చాను, ఇంక ఇష్యూ లేవు, ఇంక ఇష్యూ ఏముంది, అంతే కదా. సో అంత బిజీగా ఉన్నారు. అయితే ఇందాక మనం శ్రీకాంత్ గారి గురించి మాట్లాడుకుంటూ కాస్త బ్రేక్ పడింది. ఇది ఇంగ్లీష్ పిల్లం ఈస్ట్ గోదావరి మొగుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయింది. కాకపోతే ఆ సినిమాలో మహిళా సంఘాలతో కొన్ని డైలాగులు రాశారు మీరు. ఆ రోజుల్లో చాలా పెద్ద ఇష్యూ అయింది కదా, అది పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చినట్టుంది. అది దానికి 70 సర్సర్కట్లే పోయింది. 70 సెన్సార్ కట్ల. అది లేకపోయి ఉంటే సినిమా బాగుండేది. ఇంకా ఇది ఒక ట్రాక్ తీసి పారేశారు. ఆ జడ్జి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ముక్కలన్నీ అయిపోయినాయి. అప్పటికే అది చాలా, అప్పుడు అయ్యో చాలా అయిపోయింది నాకు అలా. అంటే అది తీసేదాకా ఆపలా. అప్పటిదాకా శ్రీకాంత్ గారికి ఉన్న ఇమేజ్కి పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్ అది. అవును అవును, అంటే ఆమెను బుద్ధి చెప్పడానికి. అవును, చాలా అన్ని అనుభవాలు ఉన్నాయి రాజా. కానీ బట్ ఏంటంటే, నేను నా ఇంటిని ఎంత ప్రేమిస్తానో, నా ఇల్లాలని ఎంత ప్రేమిస్తానో, తెలుగు సినిమా ఇండస్ట్రీని అంతనే ప్రేమిస్తా సార్. దానివల్లే నేను ఇంత వాడినయ్యా, తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్లే నేను ఇంత వాడినయ్యా సార్. అయితే ఒక్కసారి స్క్రిప్ట్ రాస్తే ఎవరు చెప్పినా సరే మీ మనసుకు నచ్చిన తర్వాత మార్చరు. అలాంటిది చిరంజీవి గారి సినిమా అల్లుడా మజాకా కోసం ఎన్నో వర్షన్లు, అది 50-60 పైన వర్షన్లు రాశారు. నిజానికి సినిమా కూడా చాలా మంచి కథగా, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద బూత్ సినిమా అనే ఒక విమర్శ స్టార్ట్ అయింది. అది దేనివల్ల జరిగింది? సినిమా డైరెక్షన్లో జరిగిందా? ఏం లేదండి, ఒక్క బూతు బాట కూడా లేదండి. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారే పోసాన్ని తిట్టారని, అలాంటిది అది కూడా అంతే. ఇప్పుడు అది అన్ని వెర్షన్లు రాయలా, డైలాగ్ వెర్షన్ 2 రాశా, 2 అంటే వేరే వాళ్ళు రకరకాలు రాస్తుంటారు కదా, ఇది వేరే కథ. అవునవునవును. నా కథ చెప్పగానే ఓకే భలే ఉంది కథ, బాగా గమ్మత్తు, గిమ్మిక్స్ అన్ని బాగున్నాయి. స్టార్టింగ్ గుడి దగ్గర ఫస్ట్ షాట్ చిరంజీవి గారు ఎంట్రీ, ఊరి జనాలందరూ రావడం, చేతికి సంఖ్యలు ఉండడం, అదిరిపోద్ది ఫస్ట్ షాటే అసలు. అక్కడ ఏం చేశారంటే అప్పుడులో, అంటే ఏదో రకరకాలుగా వాళ్ళ భావాలు ఉంటాయి. అక్కడ ఏమన్నా కానీ వసే అని మాట కూడా మాట్లాడాలి చిరంజీవి గారు. అసలు అందులో బూతు మాటలు ఇవ్వండి, మాటలు లేవు, 99% లేవు, వల్గారిటీ కూడా ఏం లేదు. అన్నీ గిమ్మిక్స్, కామెడీ, అత్తకి బుద్ధి చెప్పడానికి, భార్యకి బుద్ధి చెప్పడానికి కథ, మన చెల్లెలు కాపురం నిలబెట్టుకోవడానికి పడే పాటలు, అది తప్ప ఏమండి జనాలు పిచ్చోళ్ళ ఒక ముక్క 2 ముక్కలో ఏది ఉంటే లేదు, నా దృష్టిలో లేదు, ఉంటే సినిమా ఆడిద్దా. సినిమా సబ్జెక్ట్ ఉండాలి. ఈ సబ్జెక్టు సూపర్ హిట్. లేడీస్కి
స్పెషల్ హాల్ పెట్టారండి. ఇంకేం చెప్పండి మీరు. ఆడవాళ్ళు లేడీసు బూతులు ఇంటి చూస్తారా? చూడరు. సపరేట్ ప్రత్యేక స్త్రీలకి ఈరోజు ఈ ఆట ఇస్తున్నాము అని ఉన్నాయి సార్ అని వచ్చే షాక్ అయిపోతే స్ట్రైట్ 100 రోజులు అది ఎట్టిస్తారు. అది చిరంజీవి గారు అంటే ఇప్పుడు ఎట్టుందంటే చిన్నది ఇట్ట చల్లిద్ది అనుకో, ఒక దాన్ని చల్లేదాన్ని నీళ్ళని దాన్ని యాసిడ్ ఎట్ట అవుతుంది కదా, అది అప్సెట్. ఇప్పుడు చెప్తాను, మీ కమిటీ చెబుతున్నా, అందులో వల్గారిటీ అసలు ఏమీ లేదు. అంటే చిరంజీవి గారు అంటే తెల్ల చొక్కా అండి, ఒక్క చిరా చొక్క పడింది అనుకో అది మరక అంటారు. అది అంతే చెప్పాలి కరెక్ట్గా చెప్పాలి. లేదా ఎంత పెద్ద హిట్ అయితే దీనివల్ల వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు కదా. నన్ను అన్నారు ఇది ఓ మీటింగ్లో, చిరంజీవి గారి కోపం ఉంది అంటే సార్ ఎప్పటికైనా పోసాని చెప్తాడేవలే చూద్దాం అని ఫీలింగ్ కదా. ఇంత పెద్ద హిట్ సినిమా పెట్టుకొని అందరూ వల్గర్ ఉంది అంటే అంత అన్యాయం అనుకుంటే ఇందులో మీటింగ్ పెట్టారు మన సారథి స్టూడియోలో. ఏదో వెళ్తే దానికి యాంకర్ ఎవరు, మురళీమోహన్ గారు, కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నాడు, కృష్ణారెడ్డి గారు, వేరే జర్నలిస్టులు మొత్తం ఉంటే ఏమండి సమాజము ఇది సినిమాల్లో ఇట్లా ఇంత సినిమా పెద్ద హీరో కూడా ఇది చేస్తున్నారు అని జర్నలిస్టులు వాళ్ళు ఒకళ్ళు మాట్లాడారు. నన్ను అడిగారు, ఏమండి సినిమా మీరు ఆడాళ్ళు గీడాళ్ళు మొత్తం వచ్చి ఉన్నారు, ఎవరైనా అంటే జర్నలిస్టులు లేచి ఏమండి ఎప్పుడన్నా అన్నం లేదనుకో సద్దన్నం కూడా తింటారు గతి లేక, అలాగే ఏ సినిమా లేక ఈ సినిమాలో అదే అన్నట్టు ఏదో మాట మాట్లాడాడు. ఓకే అంటే నేను అన్నాను, ఏమయ్యా ఆ సినిమా కాదు వేరే సినిమాలు లేవా, ఎందుకు ఆడింది సినిమా 100 days మీరు చెప్పండి, ఎందుకనంటే ఏమయ్యా రోడ్డు మీద కూరగాయలు ఉంటాయి, కూరగాయల్లో చూసుకుంటారు వంకాయ, ఇది పుచ్చు పక్క తీసుకుంటారు, మంచి వంకాయ తీసుకుంటారు, కొనుక్కుంటూ వెళ్తారు. అలాగే అక్కడ సెంటర్లో 10 సినిమా థియేటర్లు ఉన్నాయి, ఏ సినిమాల్లో మంచి సినిమా ఉంది అనుకుంటే వాళ్ళు ఆ సినిమాకి వెళ్తారు. మరి ఆడాళ్ళొద్దు అనుకోబట్టే కదా అరుడా మంచిగా ఉందని గతి లేక సినిమా చూశారు అని చెప్తారేంటి. వంకాయే ఇంత పురుగుంటి తీసి పక్కన పడేస్తారు, సినిమా ఎందుకు చూస్తారు అని ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మురళీమోహన్ వాళ్ళు ఉంటే నేను ఇది ఈనాడులో కూడా ఇట్లేదు ఉందండి, ఇందులో వల్గారిటీ లేదు. మౌన పోరాటం సినిమా ఉంది కదా, రామోజీరావు గారి సినిమా, అది పేరు చెప్పా, రామోజీరావు గారి సినిమా, రామోజీరావు గారు వాళ్ళు కూడా చూతి తెలుసుద్ది. అందులో మౌన పోరాటంలో ఒక రైలు పెట్టెలో ఒక అమ్మాయి ఎక్కింది, ఆ పెట్టెలోనే హీరో ఉన్నాడు, అదే హీరోయిన్ ఉంటే పైనుండి అది ఆమె తేనె తొట్టుంది, తొట్టెలోంచి తేనె హీరోయిన్ వీపు మీద, గిరిజన అమ్మాయి వీపు మీద పడుతుంటే హీరోయిను నేలకి చాపి ఆమె మీద అని నాకి తేనె నోతిలో పెట్టుకుంటున్నాడు. అది తెలియలేదు రామోజీరావు గారికి, అది వల్గారిటీ కదా, అట్లా నాకుతారు ఎవడన్నా. మరి ఆ సినిమాలో మరి ఉంది కదా సార్ మురళీమోహన్ గారు, మీరు చెప్పండి అది వల్గారిటీ కాదా? ఎవడేం మాట్లాడే అంటే చెప్పండి అది అంటే నేను ఆ సినిమాలో కూడా నేను స్టేట్గా రాశా అన్న, గప్చిప్ అయిపోయారు. ఇక మరి ఇది సూపర్ హిట్ అన్నారు, దాన్ని ఆడింది, అంత వల్గర్ ఉందే, అంత వల్గరి అల్లు మజాక లేదే. అప్పట్లో వాగింది నేను ఎప్పుడు 30 ఏళ్ళ కిందట, అప్పుడు అలాగే ఇప్పుడు ఇలాగే. అయితే ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు మీరు పనిచేసిన ఆ మొత్తం కాలం కానీ తర్వాత కాలంలో కానీ చిరంజీవి గారిని అమితంగా ప్రేమించారు మీరు.
బాగా ఇష్టపడ్డారు. ఆయన స్కిల్స్ కానీ, ఆయన హీరోయిజం కానీ, ఆయన స్టైల్ కానీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే నేను రాజకీయాలు మాట్లాడట్లేదు సార్. ఈరోజు చిరంజీవి గారితో మీ రిలేషన్ ఎలా ఉంది? నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడే యాడ్లు కట్ చేశా. యాడ్లు సినిమాకి ఇవ్వటానికి కడుతుంటే ఇందులోకి ఏం రాసి చెప్పంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టు వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళన్ని పార్టీలు అందరికి కూడా ఈ సినిమా నచ్చుతుంది, దయచేసి చూడండి. జనసేన కలిపాక పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు కదా. లేదు, నేను ఓన్లీ చిరంజీవి గారి గురించి నాకు మాత్రమే అడుగుతున్నాను. కాదు, నాకు రాజకీయాలు అవసరం లేదు. అదిగా చెబుతున్నా. నేను ఎవరిని నేను గుర్తుపెట్టుకోను, ఎవరిని నాశనాన్ని కోరుకోను. నేను లేదు, ఎప్పుడు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు దూరంగా ఉంటాం మేలు అనుకుంటాను తప్పితే నేను ఈ నాశనం చేయాలి. ఏమండి, నన్ను తిట్టిన వాళ్ళు కూడా, నా వెనక మీరు చెప్పారే నన్ను వాళ్ళు కూడా, వాళ్ళకి ఒంటి మీద బట్టలు కూడా లేకుంటే బట్టలు కొనిపెట్టానండి. ఇంటి మీద అన్నం తినడానికి బల్లలు కూడా లేకుంటే నేను తినే డైనింగ్ టేబుల్ వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చానండి హైదరాబాద్లో. మందుకేది అది నవ్వింది మావిడ, మన కొత్తది పెట్టుకుందా లేబ్బా, అది వంకతో కొత్తది పెట్టుకో, అది తీసుకుంటారా, పెట్టుకోండి, మీ ఇంటి పెట్టుకోండి, ఏమైనా కావాలంటే చెప్పండి, ఇంక ఇస్తా అని చేస్తాను తప్ప వాడిని నాశనం చేయట్రా సార్. లేదు, అది ఎప్పుడు లేదు సార్. నాకు తెలియని మ్యాటరు రాజా ఇది. అంటే అందుకనే మేము బాగుంటాం. మనసులో ఇష్టం అలాగే ఉంది చిరంజీవి గారి మీద. కాదు, చిరంజీవి గారు నన్ను ఏం చేశారు చెప్పండి ఆయన్ని ద్వేషించడానికి? అంటే నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయాన్ని చెప్తాను. అది నచ్చనప్పుడు నేను ద్వేషిగా మారిపోతాను. అది అంతవరకే కానీ అంతవరకు నాకు ఆయన నన్ను ఏం చేశారు పాపం. ఇప్పుడు ఆయన కూడా మాట వస్తే ఎప్పుడు నవ్వుతాడు తప్ప ఆయన ఎవరి ద్వేషాన్ని కోరుకోవడం నాకు తెలుసు సార్. ఎవరి ద్వేషాన్ని నేనే ఏమండి, ఆయన పద్ధతులు అతను ఉంటాయి, నా పద్ధతులు అతను ఉంటాయి. అతని పద్ధతి ఏంటంటే, మీరు ఇప్పుడు వెళ్ళండి, ఎవరైనా సరే నువ్వెవరు అండవు, ఎవరు జర్నలిస్ట్ గారా రండి ప్లీజింగ్గా మాట్లాడతాడు తప్ప ఎప్పుడు అవమానించి ఎవరిని ఈ రోజు వరకు పంపించి ఎరగడం సార్ మేము చూసి ఎరగం. క్లీన్గా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. అది దురదృష్టం. అంటే రాజకీయాలంటే నథింగ్ బట్ సర్వీస్. ఈ సర్వీసు ఇందులో పెట్టే డైలాగ్, ఈ సర్వీసు రకరకాలుగా ఉంటాయి. అందుకని కొంతమంది రాజకీయాల్లో ప్రజాసేవ కోసం వస్తున్నారా, వ్యాపారం కోసం వస్తున్నారా అనేది కథ ఇందులో. సార్, సో పెద్ద సబ్జెక్టే తీసుకున్నారు. చిన్న సబ్జెక్టే కానీ చాలా లోతుండే సబ్జెక్ట్ కదా సార్ రాజకీయం అంటే అది ఇంతవరకే ఉంచా. అంటే ఇది తప్పు కదా అన్నట్టుగా ఉంచాను తప్ప ఏ ఒక్క మనిషిని మెన్షన్ చేసి కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమి లేవు. క్లీన్ ఆపరేషన్ దుర్యోధనలాగా అది కొంత ఉంటుండి, మిగతా ఎక్కువ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది సార్. చాలా మంచి డ్రామా. ఆమె పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, రెడ్డి వారి అమ్మాయి, రెడ్డి గారి అమ్మాయి. అలా కథ పెట్టుకున్నా మంచిది. నేను ఎప్పుడు వాళ్ళని బట్టి సినిమా అట్లా రాయలేదు. మీరు చూడండి సార్, ఇప్పుడు మీరు సినిమా చూడండి, తెలిసిపోయింది మీకు. ఎక్కడ ఒక వల్గరు మాట కానీ, విజువల్గా కానీ, వెర్బల్గా కానీ, ఇంటెన్షన్గా కానీ ఎప్పుడు ఆ సినిమాలో లేదు. ఏం లేదు, క్లియర్గా ఉంటుంది. మనశ్శాంతికి చూస్తే మీకు సినిమా ఇష్టపడతారు. సో ఇప్పుడు సినిమా ఇంత కష్టపడి తీస్తున్నారు కదా సార్, అంటే ఇది ఏంది మీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా? ఎందుకంటే వరుసగా సినిమాలు తీయాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? కాదు, సినిమా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, అంటే ఇప్పుడు ఈ చేసే లోపే 4-5 సినిమాలు వచ్చినాయి. అంటే
అంటే ఈ సినిమా అయిన తర్వాత చేస్తాలే భయ్యా అని చెప్పా. అంటే వృత్తి చేస్తా, ఏం చేస్తా, ఒక రోజు ఏం చేస్తా, 2 రోజులు ఏం చేస్తా, వచ్చారు నీ సినిమా చేస్తున్నా కదా మళ్ళీ డిస్టర్బ్ అవుద్దు అని చెప్పి యాక్టర్గా మిస్ అవుతున్నాం సార్ మిమ్మల్ని. నేను అయ్యో నాకేం తెలుసు, సినిమా తప్ప ఏం తెలియదు రాజా, ఒక సినిమా తప్ప ఏమీ తెలియదు. అంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సార్, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. అయితే ఆ చెంప మీద దెబ్బ పడంగానే యేసునాథ ఇలా అనడం, అవన్నీ అలాంటి చిన్న చిన్న జిమ్మిక్లు, ఆ మ్యాజిక్లు స్క్రీన్ మీద పోసాని మాత్రమే ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవి మిస్ అవుతున్నాము. అది అందరూ అంటారు. ఇప్పుడు నార్త్ నేను కాశ్మీర్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, గుజరాత్ కానీ, మద్రాస్ కానీ ఎవరు వెళ్ళినా అందరినీ రాజాజీ అని పిలుస్తారు. ఇప్పటికి వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్ దిగితే అందరూ రాజాజీ అనేవాడు. కాశ్మీర్ వెళ్తే ముస్లిం, మేము ఇట్ట కట్టుకొని వెళ్తుంటే ఒక నడిచాము, షాపుల పక్క ముస్లిమ్స్ ఎక్కువ కదా, ఓ రాజాజీ ఆర్ యూ రాజాజీ, जी बोला రాజాజీ ఆంకే దేఖామా పచానా. అట్లా రాజస్థాన్ వెళ్ళాము, షూటింగ్కి వెళ్ళాం కదా, రాజస్థాన్లో కొన్ని వేల మంది. అది అదృష్టం, డబ్బింగ్ ఎక్కువ నాకు పేరు వచ్చింది. ఇక్కడ ఎట్ట పేరు వచ్చిందో ఆ డబ్బింగ్ వాడు నాలాగా డబ్బింగ్ చెప్పాడు వాడు, అది బాగా క్లిక్ అయినాయి అన్ని, ఆల్మోస్ట్ అన్ని. సో అందుకే అడుగుతున్నాను. అయితే ఒకటి చెప్పండి సార్, రచయితగా మీరు సంపాదించిన ఆస్తి ఎక్కువ, నేను డబ్బుల గురించే మాట్లాడుతున్నాను. అవును, గౌరవం పేరు కాకుండా ఓన్లీ కమర్షియల్గా డబ్బుల గురించే మాట్లాడుతున్నాను. రచయితగా పోసాని కృష్ణమురళి ఎక్కువ సంపాదించాడా, నటుడుగా ఎక్కువ సంపాదించాడా? నటుడిగా సంపాదించారు, 2 సంపాదించారు. ఎక్కువ ఏది? ఎక్కువ అంటే ఇదే రానా, ఇది సినిమా రైటర్ కానీ అప్పట్లో డబ్బులు ఎక్కువ, అప్పుడు కొత్త ఎక్కువ డబ్బులు సంపాదించిన వాడిని. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా పోలీస్ బ్రదర్స్ పెద్ద హీట్ అట్టుకుంటుందంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఒకసారి తుఫాన్ అయిపోయింది. అందరూ కూడా రామకృష్ణ అంటే పెద్ద పెద్ద కూడా ఫోన్ చేసి, మురళి గారు భలే డైలాగ్స్, మురళి గారు భలే సీల్స్ రాశారు మీరు, ఎవర్ ఇట్లాంటి చూడాల, ఇట్లాంటి మంచి సీల్స్ ఇప్పుడు మేము అంటే కూడా రామకృష్ణ గారు అందరూ. అందుకని అక్కడి నుంచి ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్ళు, ఎంత అడిగితే అంత. 2 రోజులు అయిపోయి సినిమా టక్ కొంచెం రాసుకునేవాడిని, 3వ రోజు చేతికి ఇచ్చేవాడిని. అయితే ఇదే నాకు ఒకటి చెప్పారు సార్, మీకు బాగా సీనియర్ జర్నలిస్టు, మీకు బాగా తెలిసిన వాళ్ళే, పోసాని కృష్ణమురళి పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసి బయటకు వచ్చి పరుచూరి బ్రదర్స్ ఆ టైంకి తీసుకుంటున్న అమౌంట్ కంటే ఎక్కువ తీసుకున్నాడు, తర్వాత ఆ రికార్డింగ్ ఎవరికి లేదు అని చెప్పారు. అది వాంటెడ్గా మీరు వాళ్ళకంటే ఎక్కువ కావాలని కూర్చున్నారా, లేకుంటే మీకు ఇండస్ట్రీ ఇచ్చేసిందే? అట్లా కాదు, ఎవరన్నా వాళ్ళకంటే నాకు ఎక్కువ కావాలి, వాళ్ళకంటే తక్కువ వాళ్ళు ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు? స్కిల్ ఉండాలి, దమ్ము ఉండాలి. నా సక్సెస్ని బట్టి ఇటు బాగా రాయగలడు, ఒకటే లెక్క. వాళ్ళకి ఏంటంటే ప్రొడ్యూసర్స్కి అప్పుడు డైరెక్టర్స్ కానీ, పోసాని ఒకసారి హోటల్లో కూర్చోబెట్టండి, ఇచ్చి వెళ్ళిపోతాడు స్క్రిప్ట్ అనేవాళ్ళు, ఫాస్ట్గా కూర్చుంటాను, రాసేవాడిని. 6 ఇంటికి వచ్చేవాడిని, మూసేసి లైట్లు పెట్టేవాడు కదా. ఇంట్లో కూర్చొని నేను మావిడే ఉండేవాళ్ళం, నేను అన్నం తిని మళ్ళీ రాసుకుంటా 2:30 దాకా రాసేవాడిని. రాసి మళ్ళా 5:30కి లేచి 5:30, 5:30కి దిండు కారు వెనకేసుకొని పడుకుంటా ఉండేవాడిని. ఆఫీస్కి వెళ్తుండేవాడిని అనమాట. తెల్లారికెళ్తే 6:15కి 6:15కి నేను కథ చెప్పాలి, వాళ్ళు వెయిట్ చేయాలి తెల్లారిగట్ట. అట్లా 16-17 సినిమాలు శ్రీహరి కూడా టక్కన 5 నెలలు వేసి కూర్చునేవాడు. నేను వచ్చేలోపు నువ్వు కనుక లేకపోతే ఆ అరగంట మరి వేస్ట్ మళ్ళీ అయిపోతా అంట, అరగంటగా చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ శ్రీహరి గారి మరణం నాకు తెలిసి వారి కెరీర్ మొత్తం చూసుకుంటే మీదే చాలా పెద్ద పాత్ర ఉంది. ఆయన హీరోగా సర్వే అవ్వడంలో కానీ, సక్సెస్ రావడంలో కానీ. వారి మరణం తర్వాత ఎక్కువ బాధపడిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు ఉంటారు కదా. అంటే మేము 16-17 సినిమాలు రాసాం. అంటే నన్ను అడిగాడు మురళి, నాకు కొంచెం సినిమాలు రాసిపెట్టు, నేను క్యారెక్టర్లు చెప్పు అన్నాడు. అతను నాకు నచ్చాడు, ఎందుకు నచ్చాడు, బాగుంటాడు, నాతో ఫ్రెండ్లీగా బాగుంటాడు. అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నేను 10 సినిమాలు రాశానంటే
6-7 సినిమాలు శ్రీహరి పెట్టేవాడిని. అవును, చాలా సినిమాల్లో మీ సినిమాల్లో ఉన్నారు. మన చిరంజీవి గారి సినిమాలు అల్లుడు బజార్లో పెట్టించి మళ్ళీ పైతరబద్దంలో పెట్టించి ఇలాగ పని పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకుందాలో మళ్ళీ ఇంకో సినిమాలో ప్రేస్ రావే సినిమాలో అన్నింటిలో పెట్టేవాడిని. పెట్టిన తర్వాత ఆ హీరో అడుగు ఇస్తున్నారు మహేంద్ర గారు అంటే అది వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు కదా, చిన్న కదా అంటే ఏముదే నేను ఆ సబ్జెక్ట్ నేను ఎంత రాయాలో రాసి ఇచ్చేస్తానండి. ఆ చాలా సీన్లు అన్నీ ఇచ్చి ఫ్రీగా ఇచ్చేవాడిని సార్. కోర్టు సీన్లు, ఆ సీన్లు, వేరే సీన్లు, పోలీస్ దేవ అయితే హిందీ సినిమా చెప్పేవాడిని దీన్ని పట్టుకొని చూసుకోండి, ఇందులో సబ్జెక్టులన్నీ బాగుంటాయి సీన్లో అని అవి ఇచ్చా. ఆ తర్వాత అదేమన్నాడు మురళి వాళ్ళకి ఇవ్వటం దానికి నువ్వే రాయొచ్చు కదా అంటే నీ అంత అప్పుడులో 10-15 లక్షలు అప్పుడు ఒక సినిమాకి మీరు తీసుకొని నీ పేరు మీద నేను కథా మాటలు రాస్తే నా హీరో చెప్తే కొద్ది పైకి వస్తాను నేను అవి చిన్నవి కదా అంటే అప్పుడు సాంబయ్య ఎంత ఫోటో ఎంత ఇవ్వలే అంటే ఏం వద్దులే అని చెప్పి నాకు 2 లక్షలు ఇవ్వండి చాలన్న. శ్రీహరి గారి కోసం ఇదంతా ఓన్లీ శ్రీహరి 15 లక్షలు తీసుకోవాలి అప్పుడు. 2 లక్షలే తీసుకొని కథా స్క్రీన్ పే మాటలు అందులో మళ్ళా వేరే డైరెక్టర్కి ఏదో అయితే మళ్ళీ రీషూట్లు కూడా నేనే చేపించి కూర్చోబెట్టి అది పెద్ద హిట్ అయిపోయిన తర్వాత నువ్వే సినిమా చేసుకోమర్లే, నువ్వే ప్రొడ్యూస్ చేసుకో, నువ్వు చేసుకోరాదంటే అట్టొద్దు, ఇలాగే ఉందాం మనం, నేను రైటర్కి అలాగే ఉంటా, నువ్వు ఇలాగే అలాగే ఉంటే ఇంకేవద్దని అట్లా 17 సినిమాలు చేసి భద్రాచలం కానీ అయోధ్య అన్ని లాస్ట్ అన్ని సినిమాలు నేను చాలా సార్. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఆయన వికీపీడియా మొత్తం చేసే సినిమాలు మొత్తం చూస్తే శ్రీహరికి ఒక షేప్ ఇచ్చి అంటే ఆయన సినీ కెరీర్కి ఒక షేప్ ఇచ్చి ఆయన్ని ఆర్టిస్ట్గా నిలబెట్టి స్టార్గా చేసిన ఆ 2 చేతులు మీవే, మీ పేరే కనిపిస్తుంది, ప్రతి సినిమాలో మీ పేరే కనిపిస్తుంది. బట్ అయితే ఒకటి శ్రీహరి లేదు, శ్రీహరిలో ఉన్న గొప్పతనం ఒకడిని నమ్మితే జీవితాంతం అలాగే నమ్ముతాడు. అంటే పోసానంటే ఇష్టం, పోసాని కథ చెప్పి అరగంట కథ చెప్పి వెళ్ళిపోతా, ఇంకా డిస్కషన్ లేవు, ఇక డిస్కషన్ దా సబ్జెక్టు మళ్ళీ ఇదేంటి లేవు. అరగంట అయిపోయింది, ఇది అయిపోయింది అంటే బాగుంది కదా, బాగుంది అంతే 2 మాట్లాడాడు, బాగుంది ఇంకేం మాట వెళ్ళిపోయి 2 రోజుల్లో రాసిచ్చేవాడిని, ఆడబట్టి వెళ్ళిపోయేవాడిని. అదే తీసేవాళ్ళు సార్, అదే తీసేవాళ్ళు, ఏ గోల్ లేదు ఇసలు డిస్టర్బెన్స్. ఆయన మరణ వార్త తెలిసిన తర్వాత ఎలా జీర్ణించుకున్నారు? అంటే ఏం మనం అంటే డ్రామాటిక్గా మనం చెప్పుకోలేను కానీ అంటే ఎట్లా ఉంటుందంటే జీవితం అంటే కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. సార్ ఇది అనివార్యం. రేపు పోసానికి కృష్ణపల్లి తెచ్చిపోతాడు, ఇంకోటి పోతాడు. అందుకని ఇందులో ఆ డైలాగ్ పెట్టేది, హలో అంటేనే జననం, జీవితం, చలో అంటేనే శ్మశానం. అది దీనికోసం ఇందుకురా ఎంత బాధపడతారు. ఇప్పుడు ఏమి సాధించాల్సిందే ఎప్పుడు ఎవ్వరు నేను సాధించాను ఇది అంటానికి ఏమి లేదండి సార్. మీరు ఇప్పుడు వచ్చేది ఒక చీమలు గూడు పెట్టి వెళ్ళిపోతుంటాయి, ఇంకో చెవు పెడతా ఉంటాయి, ఇంకో చెల్లి పోతూ ఉంటాయి, ఇంకోళ్ళు పెడతా ఉంటాయి. మనం అంతే, ఈ రాసుకుంటూ వెళ్తుంటారు, పోతూ ఉంటాం, మళ్ళా వస్తూ ఉంటాడు ఒకడెవడు, మళ్ళీ ఇంకోటి రాస్తూ ఉంటాడు, మళ్ళీ పోతూ ఉంటాడు. అంతప్పుడు నేను ఇటు చచ్చిపోయాడు కానీ అయ్యో చచ్చిపోయాడే అంటానికి నేను అనుకోని 90%. మా నాన్న విషయంలోనే మా అమ్మ విషయంలో ఒకసారి నా కన్నీళ్ళు వచ్చినాయి. అంటే మంచోడే అన్యాయం చచ్చిపోయాడే అంటే చావడానికి టైం ఉంటుంది, అంతే కదా సార్. మనం వెళ్తున్నాము, ఇప్పుడు నేనున్నాను, చచ్చిపోయిన పెద్ద ఇష్యూ కాదు ఇది, 60+ అన్నా కానీ ఇప్పుడు అది మనం చచ్చిపోతాము అనేది నాకు భయం లేదు. ఇప్పుడు చచ్చిపోతాము అనే భయం నాకు ఇప్పుడు లేదు, వెరీ కూల్. నాకు దాని మీద ఇప్పుడు అమ్మ 100 ఏళ్ళు పడితే బాగుండే అట్లా లేదు సార్. అంటే అన్నీ సాధించుకున్నా,
షార్ట్ టైంలో అన్నీ సమకూర్చా. ఇక నేను చేయాల్సిందే లేదు, అందుకని మంచి పనులు ఉంటే చేయటం. సార్ అయితే ఒక హీరోతో మాత్రం మీకు అమితమైన స్నేహం, అమితమైన ఇద్దరి మధ్య మంచి పరిచయం కానీ స్నేహం కానీ మొత్తం ఉంది. ఎప్పుడు ఎక్కడ బయట పెట్టలేదు మీరు హరికృష్ణ గారితో. హరికృష్ణ గారికి పడిన ప్రతి సక్సెస్ మీరు రాసిందే డైలాగ్స్ అన్ని. అవును. పైగా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. లాహిర్ కూడా రాశా. లాహిర్ అవును, సీతయ్య కానీ మీరంటే భలే ఇష్టం అంట ఆయనకి. ఫ్రెండ్, అదే ఫ్రెండ్షిప్. ఆయన ఏ పోసానే అంటాడు అన్నా, నేను షూటింగ్కి వెళ్తానా, రైటర్గా పను అప్పుడు రైటర్గా ఉండేవాడిని, ఇది చేస్తానా అయ్యి అడగడు. పోసానే పద మన లక్ష్మీ దగ్గర అదో పేరు ఉంటుంది, ఆవు పేరు, ఆ పేరు వాడికి వెళ్దా పద, ఆయనకి ఇష్టం ఆవులు అంటే. ఇక సీనులు లేవు, పుస్తకాలు లేవు, ఏవి లేవు, అనే కూర్చోవటమే. అంటే అంత ఇష్టం నాకు. ఆయనకి నేనంటే ఎంత ఇష్టం. ఎక్కడికి వెళ్ళడు అతను, ఎవరికి వెళ్ళడు, ఇంటి దగ్గరికి వెళ్ళటం కానీ. చాలా చాలా ఆత్మగౌరవం ఉన్న మనిషి సార్. అంటే అన్న మా ఇంటికి రాడు, ఏది అడుగుకుంటావా, వెళ్దాం పదా, రావా అంటావేంటే, వెళ్దాం పదాను, పదా ఇంటికి వెళ్దాం. బట్ ఆయన బయటికి ఎవరి దగ్గరికి పెద్ద వెళ్ళరు. ఆయన హోటల్ ఉండేది, వెళ్ళి హోటల్లో ఉండేవాడు. ఆహ్వానం ఆడే కూర్చునేవాడిని, ఆడ వెళ్ళి అక్కడే కూర్చునేవాడిని నేను. అక్కడ మా ఇంటికి వచ్చి కూర్చొని ఒక అరగంట గంట పైన కూర్చొని టీ తాగి కబుర్లు చెప్పి మా పిల్లలు కొంచెం నవ్వుకొని మేము ఆడుకొని సంతోషపడతాడు తను. భలే ఇల్లు కట్టావా పోసాని, బాగుంది ఇల్లు సార్, బాగుంది, ఎప్పుడు సంతోషపడతాడు. ఎన్టీ రామారావు లాగా. ఎన్టీ రామారావు అంతే, ఎవరైనా బాగా సంపాదించుకుంటున్నారంటే ఎన్టీ రామారావు ఇష్టపడతాడు సార్, ఇష్టపడతాడు. ఇంకేమైనా కావాలా అబ్బాయి నీకు, ఇంకా పైకి రావడానికి, రామారావు అంటాడు. హరికృష్ణ అంతే. ఒక రచయితగా నటుడిగా ఇంత ప్రయాణం ఉంది కాబట్టి ఇండస్ట్రీలో, ఇప్పుడున్న జనరేషన్లో పోసాని కృష్ణమూర్తికి బాగా నచ్చే హీరో అంటే ఎవరు? నటన పరంగా కానీ. రెండు ఉంటాయి. నాకు ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే నాకు ఇష్టం సార్. కృష్ణ గారు లేరు, ఎవరు లేరు. నాకు హీరోల్లో లెజెండు అంటే చిరంజీవి ఇష్టం సార్. చిరంజీవి ఇప్పటికీ సూపర్ స్టారే, నెంబర్ 1. ఫ్రాంక్లీ ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్ సార్. ఆర్టిస్టుగా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసుగా. అయ్యో, నటకిరీటి. నటకిరీటి. రాజేంద్ర ప్రసాద్ గారుకి కమల్ హాసన్కి ఇద్దరు పక్కన పెడితే నీకు ఎవరు ఇష్టం అంటే నేను రాజేంద్ర ప్రసాద్ చెప్తాను సార్. ఎందుకంటే అర్థం, రాజేంద్ర ప్రసాద్ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కామెడీ సినిమా, కామెడీ సీను తీశారు, ఇది కామెడీ సినిమా అంటే కామెడీ అయిపోయింది, కానీ వెంటనే మినిట్లో స్పాట్లోకి వెళ్ళి కామెడీ చేసేస్తాడు. కూర్చుంటాడు, బజ్జీలు తాగుతాడు, టీ తాగుతాడు ఏదో అనగానే, సార్ ఇది కన్నీళ్ళది, ఓ అమ్మ చనిపోయిన సీను కూడా ఇవ్వాలి పెట్టారా, ఇది అమ్మ సీను. అక్కడికి వెళ్ళంగానే చచ్చిపోయింది సార్ మా అమ్మ, వెంటనే వేరియేషన్, చచ్చిపోయింది సార్ మా అమ్మ, ఎందుకు చచ్చిపోయింది సార్ మా అమ్మ. అసలు ఏమీ మాట్లాడకుండా ఏడిపిస్తాడు సార్, ఏమీ మాట్లాడకుండా. కమల్ హాసన్ ప్రిపేర్ అవ్వాలి యాక్టింగ్ చేయడానికి, ఇతను ప్రిపేర్ అవ్వడం, ఇన్వాల్వ్ అవుతాడు. రాజేంద్ర ప్రసాద్లో ఉన్న గొప్పతనం అది. సెకండ్లో అలాంటి ఆయన నన్ను చూస్తే నన్ను నవ్వుతాడు. ఆయన సీన్ పెట్టాం, ఆయన బెడ్ మీద ఉన్నాడు హాస్పిటల్లో, నేను కూర్చొని సార్ బాగున్నారా, తగ్గిందా, ఈ మాట చెప్పడానికి అటు చూడంగానే పెద్దగా నవ్వాడు. నేనంత కెమెరా నిన్ను చూస్తే మాత్రం నాకు నవ్వుతుందబ్బా అనేవాడు. అది అతను తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఆర్టిస్ట్ సార్ నా దృష్టిలో. సూపర్. అంతే, అయి బెటర్ దాన్ కమల్ హాసన్. సూపర్ సార్. అయితే దీని కంటిన్యూటీ సినిమా ఇండస్ట్రీ గురించే, ఇప్పుడు మీ మేనల్లుడి గురించే, మీ దగ్గర శిష్యరికం చేసి ఈ స్థాయికి ఎదిగి ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇండస్ట్రీలో,
బాలయ్య గారితో సినిమా తీయబోతున్నారు కొట్టాల శివ గారు. సో మీ అల్లుడి ఆ ప్రయాణం, ఆ సక్సెస్ చూస్తున్నప్పుడు, మీ మేనల్లుడి సక్సెస్ చూస్తున్నప్పుడు ఒక మేనమావగా ఏమనిపిస్తుంటుంది? ఎందుకంటే మేనమావ అంటే మరో తండ్రి అంటారు. కాదు, ఇప్పుడు హిట్లు ఫ్లాప్ రెండు ఉంటాయి. ఒకటి ఏం చేయాలంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా కూల్గా ప్రయాణం సాగిస్తే సినిమా ఇండస్ట్రీ చివరి దాకా ఉంటాడు. అది చెప్పదలుచుకుంది, ఎందుకంటే ఏం లేదు. ఫ్లాప్ అయిందనుకో ఏడవక్కర్లా, హిట్ అయిందనుకో పొంగి క్లబ్బులకి వెళ్ళి డ్యాన్స్లు వేసి డక్కటక్క 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 అని వెళ్ళక్కర్లా. చూడండి, తెలుసుకొని ఏది మన రాఘవేంద్రరావులో పెద్ద హిట్ అయినా కానీ అట్ట నవ్వుతూ ఉంటాడు రాఘవేంద్రరావు, ప్రౌడ్గా ఉండడు. దాసరి నారాయణరావు 100 దాటి సినిమాలు చేశాడు, పెద్ద పెద్ద హిట్స్. రామారావు గంటి, నాగేశ్వరరావు గంటి, కృష్ణగంటి, సోమబాబు గంటి, అందరు హిట్లు అన్నీ చేశాడు. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి కలిపితే అన్నీ కలిపినా కానీ ఆయన కూడా ఇప్పుడు వెర్రి వేగడు. నేనే నెంబర్ 1, ఎవడరా మన జోలికి వచ్చేది ఎవడురా అని మాడతారే, ఆ టైప్ కాదు. నేల పెంచి మనుషుల్లాగా ఉంటారు. బోళా శంకరుడు, దాసరి నారాయణరావు గారు. ఇది ఎప్పుడు కథ మాట్లాడుకుంటూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. అలాగే రాఘవేంద్ర గారు పెద్ద హిట్ అయినా అలాగే కంగ్రాట్స్ సార్ నవ్వుతుంటాడు, పోయిందనుకో అంటాడు. వీళ్ళు ఎట్లాంటి మనుషులు కాదు. రామానాయుడు ఎవరు కష్టపడి బాగా చేస్తాడో వాడిని ప్రేమిస్తూ ఉంటాడు. అందుకని రామానాయుడు ఎందుకు నెంబర్ 1 అయ్యాడు, ఇండియాలో నెంబర్ 1 ప్రొడ్యూసర్? ఎందుకంటే కష్టపడతాడు. ఇప్పటికీ చనిపోయేదాకా ఆయనే ట్రాలీ తోస్తాడు, అవసరమైతే తోస్తాడు. ఏమిరా టైం అయిపోతుంది 9కి బయలుదేరాలి, లైట్లు బర్నింగు, బాయ్ లాగా ఉంటాడు రామానాయుడు గారు. సెట్లో బాయ్ లాగా పనిచేస్తా. అందుకనే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఊరికనే వెళ్ళరు. మీ అల్లుడికి ఇది ఇలా నేర్చుకోమని, ఇలా ఉండమని చెప్తున్నారు? చెప్పడం కాదు, ఆయన ఎలాగో నాకు తెలిసి పోసానికి ఇష్టం వాళ్ళకి జెరాక్స్ ఆయన, నాకు తెలిసినంత వరకు. అది ఒకటి మనం చెప్పుకోవటం అక్కర్లేదు. ఆ వ్యక్తిత్వం ఉంటే మనం చనిపోయేదాకా సినిమా ఇండస్ట్రీలో ఉంటాం సార్. అయితే ఇంత ప్రయాణం చేసిన పోసానికి ఇష్టం వాళ్ళకి ఆపరేషన్ అరుణారెడ్డి ఈ నెల 17వ తేదీ రిలీజ్ అయిన తర్వాత కొత్తగా ఏమి ఇవ్వబోతుంది? ఆ సక్సెస్సా, గౌరవమా, డబ్బా, ఏమి ఇవ్వబోతుంది? అంటే ఏమి ఇచ్చినా నాకు ఏడుపు లేదు, నవ్వు లేదు. కాకపోతే ఈ సినిమా చేస్తే కొద్దిగా బాగుండు అని నమ్మకం నాకుంది. అంటే ఇది సింపుల్ స్టోరీ, మీరు చూడాలి. అంటే ఇంత చెప్పడానికి లేదు. అది స్క్రీన్ ప్లే మీద ఆధారపడి రాసుకున్న కథ, మంచి కథ. నేను రాసుకుంది ఇదివరలాగా ఎమోషనల్స్ మాట ఆ టైప్ కాకుండా సింపుల్గా ఇలాంటి కథ రాద్దాం చానాళ్ళకే అని నాకు కోరిక. అట్లా రాశా. డిసప్పాయింట్ అవ్వదు అనుకుంటున్నాను. అది చెప్పిందనుకో, ఒక బాగా సక్సెస్ అయితే కనీసం ఏదో ₹1 కోటి వస్తే ఒక 10 మందికి 20 మందికో గుండె ఆపరేషన్లు చేసడానికి అవకాశం ఉంటుంది. వెయిటింగ్ సార్. ఎందుకంటే ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమా మీకెంత ప్రత్యేకం మాకు తెలియదు, కానీ మాకు మాత్రం చాలా ప్రత్యేకం, కామన్ ఆడియన్స్కి, మా జర్నలిస్టులకు కానీ. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీలోకి లాక్కొచ్చిన సినిమా కొంచెం గ్యాప్ తర్వాత. అవును. సో అందుకని మాకు ఆ సినిమా చాలా ఇంట్రెస్ట్. వెయిట్ చేస్తున్నాం సార్. మీలాంటి మంచి మనిషికి మంచి సక్సెస్ దక్కాలి, మీరు ఇండస్ట్రీలో చాలా యాక్టివ్గా ఉండాలి, అండ్ యాక్టింగ్ కూడా స్టార్ట్ చేయండి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.